గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా శుభ మధ్యాహ్నం మిత్రమా. రైట్, ఇక్కడ లాస్ట్ మనం చూసాము, మన యొక్క యూట్యూబ్ వీడియోలో కూడా మీకు కూడా అందించాను, పదే పదే ప్రస్తావన చేశాను, మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కూడా ప్రస్తావన చేశాను, టెస్ట్ సిరీస్లో కూడా ప్రస్తావన చేశాను. మీకు మరొకసారి ఇక్కడ విజ్ఞాపన చేస్తున్న మిత్రమా, గుర్తుపెట్టుకోండి, టెట్ గత లాస్ట్ ప్రీవియస్ కాలం నుంచి మీరు ఎవరైతే ఎక్కువ మొత్తంలో ప్రిపరేషన్లో ఉన్నారో, పదే పదే విఫలమవుతున్న అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు ఈ మధ్యకాలంలో చూసిన మన టెట్ యొక్క ఎగ్జామ్లు పరిగణన తీసుకొని పేపర్ 1 వాళ్ళు కానీ పేపర్ 2 వాళ్ళు కానీ గమనించండి మిత్రమా. ప్రీవియస్ ప్రశ్న పత్రాలలో ఏవైతే ప్రశ్నలు మనం లేవనెత్తడం జరిగిందో ఆ ఏరియాస్ నుండి ఈరోజు ప్రశ్నలు అనేవి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అప్లికేషన్ ఆధారితంగా, కాన్సెప్ట్ ఆధారితంగా మనకి ప్రశ్నలు అనేవి లేవనెత్తడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం, మన యొక్క సోషల్ కంటెంట్కి సంబంధించి 48 ప్రశ్నలు ఉంటాయి. ఈ 48 ప్రశ్నలు వీటికి, దాంతోపాటు సోషల్ మెథడాలజీ 12 ప్రశ్నలు. మొత్తంగా టెట్కు సంబంధించి 60 మార్కుల వెయిటేజ్ కలిగి ఉన్న సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్లో 48 ప్రశ్నలకు 48 ప్రశ్నలు ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని మనం గతంలో వివరించినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు, రిమైనింగ్ మనం ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి రావడం జరిగింది. నిన్న 24వ తేదీ, 25వ తేదీ మనకు 4 సెషన్లో వచ్చినటువంటి మిత్రుల ద్వారా తెలియజేసిన విధానం. రిమైనింగ్ దాంతోపాటుగా మిత్రులు చెప్పినటువంటి ప్రతిపాదన మేరకు కూడా సార్ మన యొక్క యాప్లో ఉన్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కోర్సు కానీ, అందులో పొందుపరిచిన మెటీరియల్ కానీ, దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది కానీ మనకు చాలా అంటే చాలా ఉపయుక్తమైందని చెప్పేసి మన యూట్యూబ్ వీడియోలలో కూడా కింద కామెంట్ చేయడం జరుగుతుంది. ఇవి విన్నప్పుడు, కొంత చూసినప్పుడు, వాళ్ళ యొక్క హావాభావాలు గమనించినప్పుడు కొంచెం ఆనందదాయకమైన విషయం. రైట్ మిత్రమా, ఇకపైన కూడా మీరు నెక్స్ట్ రాయబోతున్న మిత్రులు కూడా ఫాస్ట్ రివిజన్లో భాగంగా కొంచెం క్విక్ రివిజన్ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క యాప్లో ఉన్నటువంటి కోర్స్ నిమిత్తం ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని, దాంతోపాటుగా టెస్ట్ సిరీస్లో ఉన్న పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు మిత్రమా. చాలా అంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ లోపల మనం ఏర్పాటు చేసిన జాగ్రఫీ కంప్లీట్ కంటెంట్, జాగ్రఫీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిఎస్సిని ప్రామాణికం చేసుకుని ఏర్పాటు చేసాం మనం. అందులో పొందుపరిచినటువంటి టెట్ ఎగ్జామ్లు కూడా చాలా ఉపయుక్తమైనవి. అందులోనే మనకి ఎంసీక్యూస్ రూపంలో కొంతవరకు సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏర్పాటు చేసాం. ఇక్కడ సైకాలజీ ఫస్ట్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు సుమారు 17, 18, 19, 23, 22 ఇలాంటి మార్కులతో ఆ పీడిఎఫ్ నుండి ప్రశ్నలను లేవనెత్తడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నపత్రాలను కొనసాగుతున్నవి. బాగా ఎక్కువ టఫ్ కాకుండా, బాగా తక్కువ మొత్తంలో నార్మల్ కాకుండా యావరేజ్గా పేపర్లు వస్తున్నాయి మిత్రమా. దీన్ని బట్టి టెట్ యొక్క క్వాలిఫైడ్ అర్హత సాధించేటటువంటి శాతాలు పెరుగుతాయని చెప్పేసి అనేటటువంటి కొంతవరకు మన యొక్క మిత్రుల ద్వారా సమాచారం. ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నపత్రాలతో పోల్చినప్పుడు, కాబట్టి మీరు కూడా మీ ప్రిపరేషన్ ఆధారంగా చేసుకుని కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రీవియస్ ప్రశ్నలు చూడండి. ఆ ఏరియాస్ను చూడండి, గమనించండి. జాగ్రఫీ నిమిత్తం గతంలో మన వీడియోలో చెప్పాను, హిస్టరీ, సివిక్స్, ఎకానమిక్స్ సంబంధించి సోషల్ కంటెంట్ నిమిత్తం ఏ పాఠ్యాంశాలు ఏ తరగతి నుంచి ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని చెప్పేసి నేను ప్రాధాన్యత కలిగి ఉన్నాయి అంటున్నా. ఆ ప్రాధాన్యత కలిగిన అంశాల నుంచే గతంలో ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది, ఈ టెట్లో కూడా లేవనెత్తడం జరుగుతుంది. కాబట్టి ఇదే తరహాలో డిఎస్సిలో కూడా అదే మాదిరిగా ఉంటుంది మిత్రమా. కాబట్టి ఆ ఏరియాస్ని తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఇక డిఎస్సిని ప్రామాణికంగా చేసుకొని మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం మిత్రమా. ఇది అత్యంత బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉపయుక్తమవుతుంది మీ అందరికీ కూడా. ఇక్కడ రాష్ట్రంలో ఇంతవరకు పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని తరగతి వైజ్గా టెస్టులు పెట్టేవాళ్ళు లేరు. మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని గతంలో ఆఫ్లైన్ రూపంలో పెట్టి ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. దాన్ని ఈరోజు ఆన్లైన్లోకి ప్రవేశపెట్టాం మిత్రమా. ఈ తరహా సుమారుగా మన యొక్క షెడ్యూల్ ప్రకారంగా, ఇక్కడ షెడ్యూల్ను ఆధారంగా చేసుకొని ఒక 120కి పైచిలుగా పాఠ్యాంశాలు, 6వ తరగతి జాగ్రఫీ నుంచి 2 టెస్టులు, ఎకానమీ నుంచి 2 టెస్టులు, సివిక్స్ నుంచి 2 టెస్టులు, హిస్టరీ నుంచి 2 టెస్టులు, 7వ తరగతి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకుని హిస్టరీ నుంచి 3 టెస్టులు, జాగ్రఫీ నుంచి 3 టెస్టులు, రిమైనింగ్ ఎకానమీ నుంచి 3 టెస్టులు, అదే సివిక్స్ నుంచి 2 టెస్టులు. అంటే పాఠ్యాంశాల యొక్క పరిధిని పరిగణలో తీసుకొని ప్రశ్నలన్నీ కవర్ అయ్యేటట్టుగా, టాపిక్స్ అంతా కవర్ అయినట్టుగా, మీకు రివిజన్ అయ్యేటట్టుగా మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ కానీ, ఎస్జిటి టెస్ట్ సిరీస్ కానీ అందుబాటులో ఉంటుంది. రైట్ సార్, ఏదో టెస్టులు పెట్టినామా అంటే పెట్టినాం, దాంతోపాటుగా ఆర్థిక పరంగా స్వావలంబన పొందినమనే నేపథ్యం లేకుండా మీ విజయమే మా యొక్క ధ్యేయంగా ముందడుగేస్తూ ఈరోజు ఆర్థిక స్వావలంబన కోసం ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం మీ విజయాన్ని పరిగణలో తీసుకొని మీ ద్వారా రేపు భవిష్యత్తులో మళ్ళీ మీకు సర్వీస్ వచ్చిన తర్వాత మేము అప్పుడు ఆర్థిక పరంగా స్వావలంబన కోసం ఆలోచించాలనే నేపథ్యంతో ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసాం మిత్రమా. రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా.
ఇది 499 రూపీస్కి అందుబాటులో ఉంది. సో మీరు ఇంతవరకు ఎన్ని రాస్తారో, ఎన్ని టెస్ట్ రాస్తారో, ఎక్కడెక్కడ ఏ తరహాలో ప్రిపేర్ అయ్యారో తెలియదు, కానీ మీ ప్రిపరేషన్కి మన టెస్ట్ సిరీస్ తోడైతే మీకు సర్వీస్ రావడం పైన భగవంతుడు కూడా ఆపలేడు. ఇది ఆత్మ నిబద్ధతతోటి మీకు తెలియపరుస్తున్నా, ఇది గమనించండి. రిమైనింగ్ అదే మాదిరిగా ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది మిత్రమా. ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ ద సిలబస్ ఆల్ సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకుంటుంది, షెడ్యూల్ ప్రాతిపదికన. రైట్ సార్, ఈ రెండు టెస్ట్ సిరీస్ని దాంతో పాటుగా ఈవినింగ్ స్టార్ బ్యాచ్ అని చెప్పేసి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే జాగ్రఫీ లైవ్ క్లాసెస్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈరోజు క్రాక్ చేయడంలో భాగంగా మనకి జాగ్రఫీ అనేది కీ రోల్ పోషిస్తుంది. అలాంటి జాగ్రఫీని 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లైవ్లో రిమైనింగ్ కంటెంట్తో పాటుగా కొంత కరెంట్ ఇష్యూస్ని ఇంక్లూడింగ్ చేసుకుంటూ స్టాండర్డ్ జీకేని కూడా కలుపుకొని బోధించేటటువంటి ప్రధాన నేపథ్యంతో ఈరోజు మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కొనసాగుతుంది. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కోర్సు కూడా 299 రూపీస్కే మనకి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. ఈ 3 కోర్సులలో కూడా పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు కంప్లీట్గా సోషల్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ నుంచి గతంలో 44 మార్కులకు గాను టీఆర్టీ నిమిత్తం 38 మార్కులు రావడం జరిగింది. అంత ప్రామాణికత కలిగిన పీడిఎఫ్ను కూడా మీరు ప్రింట్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసిన మిత్రమా. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్లో ఇంటర్మీడియట్ సంబంధించిన పీడిఎఫ్లు కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఒకటే కాన్సెప్ట్ అంతా ఒకటే సార్, మీ విజయమే మా యొక్క ధ్యేయం. సో దాన్ని ఆధారంగా చేసుకుని ముందడుగేస్తున్నాం. అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, సో ఎస్ సార్ ప్రవళిక గారు, అందులో పీడిఎఫ్ ఉంటుంది, దాంతోపాటు టెస్ట్ ఉంటాయి మిత్రమా. షెడ్యూల్ ప్రాతిపదికన ఉంటుంది. ఈరోజు షెడ్యూల్ ప్రాతిపదికన హిస్టరీ టెస్ట్ అనేది కొనసాగుతుంది. 6 PM తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో May 28 రోజున డిఎస్సి గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేసాం. డిఎస్సి గ్రాండ్ టెస్ట్ని అది ఈవినింగ్ టైంలో ఒకసారి రాసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించాం కాబట్టి ఆ ప్రకటన ప్రకారం కొనసాగుతుంది. రైట్ మిత్రమా. ఎస్, ఆల్ వియర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని మీకు ఈ మధ్య కాలంలో నిన్న మొన్న జరిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు టెట్ నిమిత్తం కూడా ఏ ఏరియాస్ నుంచి ప్రశ్నలు వచ్చాయో ఆ ఏరియాస్ని గమనిస్తూ మీ ముందు రావడం జరిగింది మిత్రమా. అందరూ గమనించే ప్రయత్నం చేయండి. మన యొక్క లైవ్ నోటిఫికేషన్ మీకు తెలిసిన మిత్రులకి, మీకు తెలిసిన గ్రూప్లో ఒక్కొక్కరు ఒక 5 గ్రూప్లలో మీ దగ్గర నెంబర్ ఆఫ్ గ్రూప్ ఉంటాయి సార్, ఆ గ్రూప్లలో షేర్ చేయండి సార్, చిన్న లైక్ చేయండి అందరికీ తెలిసే విధంగా. రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. రైట్, ఒకసారి గమనించి సో ఆన్సర్ ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి, రిమైనింగ్ లాస్ట్కి సర్వీస్ కూడా మీదే. రైట్ మిత్రమా. ఎస్, గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఈ క్రింది వాక్యాలలో తప్పుగానున్న దాన్ని గుర్తించుము అన్నాడు. క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించుము అన్నాడు. చదివి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, రైట్ సార్. మోహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినప్పుడు ప్రయాణించేటటువంటి దిక్కు ఉత్తరము అన్నాడు. అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు దక్షిణం అన్నాడు. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు తూర్పు అన్నాడు. రిమైనింగ్ లాస్ట్గా మనకి వెంచు కొహిమా నుండి జైపూర్కు వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు దక్షిణము అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, సో థ్యాంక్ యూ మృదులా మ్యామ్. రిమైనింగ్ కొంచెం మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేయండి సార్. ఇక్కడ మన టెస్ట్ సిరీస్ కానీ మన కోర్స్ కానీ ఈ మధ్య కాలంలో టెట్ రాసిన అభ్యర్థులు కూడా సార్ అన్నీ బాగున్నవి కాబట్టి మేము ఎక్కువ షేర్ చేయలేకపోతున్నాం, జిల్లా వైజ్ పోస్టులు అందులో డిఎస్సి కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నాం సార్, మేము షేర్ చేయడం వల్ల మా జిల్లా వాళ్ళు మాకే కాంపిటీషన్ అవుతారనే నేపథ్యంతో వాళ్ళు తెలియపరుస్తున్న మిత్రమా. ఇదొకటి నాకు ఒక విధంగా ఆనందదాయం. అంతే దాంతో పాటుగా కొంత యాప్ని డెవలప్మెంట్ చేయడం కోసం మౌలిక వనరుల నిమిత్తం మీ సపోర్ట్ కావాలనే నేపథ్యం. ఈ రెండింటిని పరిగణలో తీసుకొని అందుకే కొంచెం ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, వన్స్. ఎస్, గమనించండి మిత్రమా. మోహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు ఉత్తరము అన్నాడు. రైట్ సార్, ఇది గమనించినట్లయితే మిత్రమా సరైనదే. ఇక్కడ తప్పుగా ఉన్నదాన్ని గమనించండి అన్నాడు మిత్రమా. అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు దక్షిణము అన్నాడు. సో ఇది సరైనదిగా పేర్కొనొచ్చు. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు తూర్పు అన్నాడు. నెక్స్ట్ వెంచు కొహిమా నుండి జైపూర్కు వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు దక్షిణము అన్నాడు. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకు కొహిమా పట్టణం నుండి జైపూర్ అనేది పశ్చిమ వైపున ఉంటుంది, దక్షిణం వైపున కాకుండా ఇక్కడ పశ్చిమము అని ఉండాలి. ఏముండాలి మిత్రమా? పశ్చిమం, వెస్ట్ సైడ్ ఉండాలి. ఒక్కసారి మన పాఠ్యాంశాన్ని గమనించి భారతదేశం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ దృష్ట్యా ఆన్సర్ ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, ఎస్ జస్ట్ ఒకసారి ఆన్సర్ గుర్తించినట్లయితే ఎస్ మిత్రమా రైట్. ఒక్కసారి చూడండి అయ్యా, భారతదేశం యొక్క ఈ ముఖ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని మనం ఒకసారి భారతదేశం యొక్క ముఖ చిత్ర నిమిత్తం ఆయన ఇచ్చిన దాని దృష్ట్యా పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించినట్లయితే సార్ ఎస్ ఒక్కసారి గుర్తించండి మిత్రమా. ఇక్కడ పటాలకు సంబంధించిన అంశాల దృష్ట్యా 6వ తరగతి పాఠ్యాంశంలోని మొదటి పాఠం నుంచి డైరెక్షన్ దృష్ట్యా దిక్కులని ప్రామాణికంగా చేసుకుని భూమి యొక్క ఆత్మభ్రమణం వల్లనే మనకు దిక్కులు ఏర్పడుతున్నాయని, ఆ దిక్కుల నిమిత్తం కుడివైపు ఉండేటటువంటి దిక్కుని ఈస్ట్ లేదా తూర్పు అన్నాం, పైవైపున ఉండేటటువంటి దిక్కుని నార్త్ లేదా ఉత్తరం అన్నాం,
కింది వైపు ఉన్నదాన్ని సౌత్ లేదా దక్షిణం అన్నాం. ఇగో ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని పడిమర అన్నాం. ఈ యొక్క నార్త్కి ఈస్ట్కి మధ్యలో దాన్ని ఈశాన్యము లేదా నార్త్ ఈస్ట్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. దాంతో పాటే గమనించినట్లయితే మిత్రమా, ఇక్కడ ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ అనే పేరుతో ప్రతిపాదించాం. దీన్నే ఆగ్నేయము అనే పేరుతో పిలిచాం. నార్త్కి వెస్ట్ ఉన్నదాన్ని నార్త్ వెస్ట్ అనేటటువంటి పేరుతో ప్రతిపాదించాం. దీన్ని వాయువ్యం అన్నాం. సౌత్ వెస్ట్ మధ్యలో ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అనే పేరుతో ప్రతిపాదించాం. దీన్ని నైరుతి అని పేర్కొన్నాం. ఇగో ఈ దిక్కులు తెలియకపోతే మనకు డిఎస్సి విషయంలో కానీ టెట్ విషయంలో కానీ ఏ దిక్కు లేకుండా ఒక 2 క్వశ్చన్లు పోతాయి. రైట్ సార్. సో కాబట్టి తప్పకుండా డైరెక్షన్స్ పై అవగాహన ఉండాలి. రైట్ మిత్రమా. అందులో మనకు పటం పైన అవగాహన ఉండాలి. దాని దృష్ట్యా ఈ డైరెక్షన్ ఆధారంగా పటం దృష్ట్యా. రైట్ మిత్రమా. ఎస్, ఒక్కసారి క్వశ్చన్ చూడండి సార్. మోహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినప్పుడు ప్రయాణించే దిక్కు అన్నాడు. మోహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళిండట. సో హైదరాబాద్ నుండి భోపాల్, ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆయన భోపాల్ వెళ్ళిండు. హైదరాబాద్కి భోపాల్ ఎటువైపు ఉంది అంటే పై భాగంలో ఉంది. పై భాగం మీన్స్ ఉత్తరము, కాబట్టి ఇక్కడ ఉత్తరము అన్నాం. ఇచ్చిన పాఠ్యాంశం ప్రశ్న దృష్ట్యా ఉత్తరం అనేది సరైనదిగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే ఇక్కడ అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళినప్పుడు అన్నాడు. అశోక్ లక్నో నుండి చెన్నై, ఇక్కడ లక్నో అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని మిత్రమా. ఆయన చెన్నైకి వచ్చాడు. చెన్నై అనగానే దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతం. ఇగో ఈ చెన్నై పట్టణాన్ని దక్షిణ భారతదేశం యొక్క ముఖద్వారం అన్నాం. ఈరోజు ఆటోమొబైల్స్ రాజధానిగా పిలువబడుతున్నది కూడా చెన్నై పట్టణం అని పేర్కొనొచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోని ఈరోజు మనం గమనించినట్లయితే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ప్రతిపాదించిన మిత్రమా. ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియాగా పిలువబడుతున్న ప్రాంతాన్ని కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పట్టణాన్ని పేర్కొన్నాం. రైట్ సార్. ఆ తరహా లక్నో నుండి చెన్నై మనకి దక్షిణం వైపున విస్తరించినది. లక్నోకి చెన్నై దక్షిణం వైపు ఉన్నది. కాబట్టి ఇక్కడ అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళినప్పుడు ఆయన ఏ దిక్కు పోయిండు అంటే దక్షిణం దిక్కుకు పోయిండు. నెక్స్ట్ రెజీనా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళినప్పుడు, రెజీనా ముంబై, ఇగో మహారాష్ట్రలోని ముంబై నుండి ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్కి పోయింది. భువనేశ్వర్ ఎటువైపు ఉంది? కుడి చేతి వైపు ఉంది. ఇక్కడ ముంబై ఎడమ చేతి వైపు ఉంది. పడమర నుండి ఎటువైపు పోయింది రెజీనా అంటే తూర్పు వైపునకు పోయింది. కాబట్టి తూర్పు అనేది ప్రతిపాదన గుర్తుపెట్టుకోవాలి. రైట్ మిత్రమా. ఆ తరహా మనకి గమనించినట్లయితే మిత్రమా, ఎస్ ఒకసారి చూడండి సార్, ఇది తూర్పు. రైట్, రెజీనా పోయినట్టు దిక్కు తూర్పు అనేది వాస్తవమే. ఇక రిమైనింగ్ మన ఇచ్చిన ప్రశ్నలో వెంచు కొహిమా నుండి జైపూర్కు వెళ్ళినప్పుడు, వెంచు అనేటటువంటి వ్యక్తి మనకు కొహిమా నుండి జైపూర్కు వెళ్ళిందంట. కొహిమా నుండి జైపూర్, కొహిమా ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి నాగాలాండ్ రాజధాని, నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కొహిమా. కొహిమా నుండి జైపూర్కి వచ్చింది ఆమె. ఇగో జైపూర్ అనేది పశ్చిమ వైపున ఇక్కడ ఉన్నది. రైట్ సార్. కాబట్టి కొహిమాకి ఈ యొక్క జైపూర్ పట్టణం ఎటువైపు ఉంది అంటే ఎడమ చేతి వైపున పడమర వైపు ఉన్నది. కాకపోతే ఇచ్చిన ప్రశ్నలో వన్స్ ఒకసారి గమనించండి మిత్రమా, ఇచ్చిన ప్రశ్నలో అయితే ఆమె ఏమన్నాడు? దక్షిణము అన్నాడు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. తప్పుగా సూచించింది ఏంటి అంటే 4th ఆప్షన్. ప్రీవియస్ టెట్లో, అంతకుముందుకు టెట్లో, టీఆర్టీలో కూడా మనకు ప్రీవియస్ టెట్లో అయితే హైదరాబాద్కి గోవా ఎటువైపున ఉంది అన్నాడు. హైదరాబాద్కి గోవా ఎటువైపున ఉందయ్యా ఒకసారి గమనించండి మిత్రమా. హైదరాబాద్కి గోవా పశ్చిమం వైపున విస్తరించినది. రైట్ సార్. నెక్స్ట్ అంతకుముందుకు ఒకసారి అస్సాంలోని దిస్పూర్ నుండి ప్రారంభమైన ఒక రైలు తర్వాత మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వైపు ప్రయాణిస్తున్నది. అస్సాం నుంచి మేఘాలయలోని షిల్లాంగ్. అప్పుడు రైలు ప్రయాణ దిశ ప్రారంభ స్థానానికి ఎటువైపున ఉంది అని అంటే దక్షిణం వైపున విస్తరించింది అని అడిగాడు. రైట్ సార్. ఇక్కడ ఈశాన్య భారతదేశాన్ని ఒకసారి గమనించాలి. భారతదేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాల దృష్ట్యా కొంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కేవలం 3 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది. ఇది ప్రీవియస్ ప్రశ్న. అలా తెలంగాణ రాష్ట్రం దృష్ట్యా సరిహద్దును పంచుకున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దును పంచుకున్నవి. తెలంగాణ ఒక భూ పరివేశ రాష్ట్రంగా ప్రసిద్ధిగాంచింది. ఇవి ప్రీవియస్ ఏరియాస్ మిత్రమా. డైరెక్షన్స్ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం లేదు. టీఆర్టీలో కానీ, టెట్లో కానీ, డిఎస్లో కానీ, పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ. కాబట్టి పేపర్ 2 సోషల్, పేపర్ 1 వాళ్ళు తప్పకుండా డైరెక్షన్ చూడాలి. 6వ తరగతి పాఠ్యాంశం. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ 4th 1 అనేది తప్పుగా సూచించబడింది కాబట్టి 4th 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ప్రాచీన భారతదేశానికి సంబంధించిన క్రింది గ్రంథాలను సంబంధిత రచయితలతో సరిగ్గా జతపరచుము అన్నాడు. ప్రాచీన భారతదేశానికి సంబంధించినటువంటి క్రింది రచయితలని సంబంధిత రచయితలతో సరిగ్గా జతపరచుము అన్నాడు. సంస్కృత భాషలో అష్టదాయి అనే గ్రంథాన్ని రచించింది. అష్టదాయిపై సుదీర్ఘ వ్యాఖ్యానం రాసినది. బుద్ధ చరితం అనే గ్రంథంలో రచించినది. అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం రచించినది. ఇవి 4 కూడా ప్రీవియస్ ప్రశ్నలే.
రైట్ సార్. ఈ 4 ప్రతిపాదనలు కూడా ప్రీవియస్ ప్రశ్నల రూపంలో గతంలో అడిగారు కాబట్టి వాటిని పరిగణలో తీసుకొని ఈరోజు మనం ఆన్సర్ గుర్తించడం జరిగింది మిత్రమా. అదొకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ మిత్రమా, ఒకటి రైట్ సార్. సంస్కృత భాషలో అష్టదాయి అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరయ్యా అంటే మనకి పాణిని. రైట్ మిత్రమా, ఎవరయ్యా? పాణిని. నెక్స్ట్, అష్టదాయిపై సుదీర్ఘ వ్యాఖ్యానం రాసినది ఎవరయ్యా అంటే పతాంజలి. రైట్ మిత్రమా. నెక్స్ట్, బుద్ధ చరితం అనే గ్రంథమును రచించినది అశ్వఘోషుడు, మనందరికీ తెలుసు. రైట్ మిత్రమా. అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకమును రచించినది కాళిదాసు. రైట్ సార్. ఇక్కడ మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ఈ 4th ఆప్షన్ మనకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, ఎక్కువ మొత్తంలో రిపీట్ అవుతుంది కాబట్టి. థర్డ్ వన్ కూడా అశ్వఘోషుడు తెలిసి ఉంటుంది. సో కాబట్టి 3వది ఏ, 4వది డి అనేది ఏడి అనేటటువంటి ప్రతిపాదన. ఇక్కడ ప్రతిపాదన 2, ప్రతిపాదన 4 రెండిట్లో ఉన్నవి. అందులో మరొకదాయి సంస్కృత భాషలో అష్టదాయి అనే గ్రంథంను మొట్టమొదటిగా రచించింది ఎవరయ్యా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మిత్రమా పాణిని. రైట్ సార్. సో కాబట్టి 1B అనే ప్రతిపాదన నిమిత్తం రైట్ ఆన్సర్ ఏంటి సార్? సో 4th ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా, అలా 4th ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఎస్ సార్, రైట్, వెరీ నైస్ మిత్రమా. సో కొంచెము పరిగణలో తీసుకోండి, గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ ఏరియాస్, ఈ నేను తీసుకొచ్చినటువంటి ప్రశ్నలు తీసుకొచ్చిన ఏరియాస్ని మాత్రం తప్పకుండా చూడండి సార్ వన్స్. రైట్ మిత్రమా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో నైలు నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆఫ్రికా ఖండం మనందరికీ తెలిసిన ఖండం ఏదయ్యా అంటే ఆఫ్రికా ఖండం. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. ప్రపంచంలో అతి పొడవైన నది ఏదయ్యా అంటే నైలు నది అని పేర్కొంటున్నాం. రైట్ మిత్రమా. ఆఫ్రికా ఖండం, ప్రపంచంలో అతి పొడవైన నది ఏదయ్యా అంటే నైలు నది అనే పేరుతో ప్రతిపాదించాం మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని మనకు తెలుసు 7th క్లాస్లో ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా దేశం అని చెప్పేసి పేర్కొన్నాం. ఇక్కడ దాని ప్రతిపాదన ఆధారంగా చేసుకుని ఆఫ్రికా ఖండానికి సంబంధించిన ప్రతిపాదన దృష్ట్యా ఆన్సర్ గుర్తించాలి. రైట్ మిత్రమా. నైలు నది విక్టోరియా సరస్సు నుండి ఉద్భవిస్తుంది. నైలు నది విక్టోరియా సరస్సు నుండి ఉద్భవిస్తుంది అనేటటువంటి ప్రతిపాదన మనకి వాస్తవాన్ని సూచిస్తుంది. రైట్ మిత్రమా. నైలు నది సహారా ఎడారి గుండా పోతుంది. సహారా ఎడారి గుండానే ప్రవేశిస్తుంది. నైలు నది ఎర్ర సముద్రంలో కలుస్తుంది అన్నాడు. నైలు నది తీరాన కైరో నగరం ఉందన్నాడు. ఈజిప్ట్ రాజధాని అయిన కైరో పట్టణం నైలు నది తీరాన విస్తరించింది మిత్రమా. నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాదిని అంటున్నాం. ఈజిప్ట్కు త్రాగునీటిని అందిస్తుంది కాబట్టి. ఇగో నైలు నది ఇది మధ్యధారా సముద్రంలో కలుస్తుంది. మధ్యధారా సముద్రం. రైట్ మిత్రమా. ఈ ఆఫ్రికా అనేటటువంటి ఆఫ్రికా ఖండానికి మనం సరిహద్దులను గమనించినట్లయితే, ఆఫ్రికాకు ఉన్నటువంటి సరిహద్దులను గమనిస్తే ఆఫ్రికాకి ఉత్తరం వైపున మధ్యధారా సముద్రం ఉంటుంది. ఉత్తరం వైపున మధ్యధారా సముద్రం ఉంటుంది. రిమైనింగ్ దక్షిణ వైపున దక్షిణ చైనా సముద్రం ఉంటుంది. దక్షిణ చైనా సముద్రం. తూర్పు వైపునకి వెళ్ళేటప్పటికీ మనకు ఎర్ర సముద్రము, హిందూ మహాసముద్రం ఉంటుంది. తూర్పు వైపున ఎర్ర సముద్రము, అదే మాదిరిగా హిందూ మహాసముద్రం విస్తరించి ఉంటుంది. ఎస్ మిత్రమా, రైట్. ఇస్ అ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్, పశ్చిమ వైపున గమనిస్తే అట్లాంటిక్ మహాసముద్రం ఆఫ్రికా ప్లస్ ఐరోపాలని, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలని విభజించేదే మనకి అట్లాంటిక్ మహాసముద్రం. అలా పశ్చిమ వైపున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇగో ఈ సరిహద్దులను ఉద్దేశించి ప్రీవియస్ ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది గమనించాలి. మానవుడు మొదటగా జన్మించిన ఖండం, చివరగా సముద్ర మార్గాన్ని గుర్తించి చీకటి ఖండంగా పిలువబడుతున్నది. అలాంటి ఆఫ్రికా ఖండం భూమధ్య రేఖా ప్రాంతంలోని అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, పూర్వార్ధగోళం, పశ్చిమార్ధగోళం 4 అర్ధగోళాల్లో ఉన్న ఏకైక ఖండం ఆఫ్రికా ఖండం అని పేర్కొనొచ్చు. అలాంటి ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా అతి పొడవైనటువంటి నది ఏదైతే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి విస్తరించింది. ఈ సహారా ఎడారిలోనే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం లిబియా దేశంలో ఉన్న ఆల్ అజీజియా అనే ప్రాంతం ఉంది. పాఠ్యాంశం దృష్ట్యా 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇదే ఆఫ్రికా ఖండాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు మిత్రమా మనకి కొంతమంది నదులు, సో నైలు నది, నైజర్ నది, కాంగో నది, జాంబేజ్ నదులని ఉన్నవి. సో నైలు నది ఉంది, నైజర్ నది ఉంది, కాంగో నది ఉంది, దాంతోపాటు జాంబేజ్ నది విస్తరించింది. ఇక్కడ ఆఫ్రికాలో కలహారి ఎడారి ఉంటుంది, సహారా ఎడారి ఉంటుంది. కలహారి ఎడారి, సహారా ఎడారి. రైట్ మిత్రమా? ఎస్. ఇక్కడ గమనించండి మిత్రమా. ఎస్, రైట్ మిత్రమా.
రాజుగారు వన్స్ గమనిస్తే అక్షాంశాల పరంగా ప్రధాన అక్షాంశాలుగా పిలువబడుతున్నటువంటి కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖలు కూడా ఈ ఆఫ్రికా ఖండం గుండా ప్రధానంగా ప్రయాణిస్తున్నవి. ఇది కూడా ప్రీవియస్ ప్రశ్నే. రైట్ సార్, రైట్. నేనేం చెప్తున్నా అంటే సోషల్ పార్ట్లో మీరు స్కూల్ ఆఫ్ సోషల్ చదివే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో, మీరు తూచా తప్పకుండా ఒక లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో డిఎస్సి కోసం కానీ టెట్ కోసం కానీ ఎగ్జామ్ మూమెంట్లో ఒక 48 hours ఆర్ 72 hours ఒక 3 or 2 days ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు రేజ్ అయినటువంటి ఏరియాస్ ఒకసారి చూడండి. ఆ ఏరియాస్ని మనం ఆల్రెడీ గతంలో యూట్యూబ్లో మనకు 2-3 వీడియోలు చేసాం మిత్రమా, అవి చూడండి ఒకసారి. మీకు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కూడా చెప్పాను ఎక్కడెక్కడ నుంచి ఏ ఏరియాస్ ఉన్నాయనే విషయం. రైట్ సార్. అలా సివిక్స్, ఎకానమీ, మన యొక్క హిస్టరీని కూడా డిఎస్సికి వచ్చేటప్పటికి ఇంకా క్లారిటీ అండ్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా వివరిస్తా, ఇబ్బంది ఏం లేదు. మీరు డిఎస్సి కొట్టేంతవరకు, డిఎస్సి సాధించేంతవరకు యూట్యూబ్లో వెంకట్ సార్ ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాడు. రిమైనింగ్ అదే మాదిరిగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ కూడా మీ విజయానికి చాలా ఎక్కువ మొత్తంలో దోహదపడుతుంది, ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఇక్కడ నైలు నది సి అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మిత్రమా, ఇది మధ్యధారా సముద్రంలో కలుస్తుంది, కానీ ఆయన ఎర్ర సముద్రం అన్నాడు. ఎర్ర సముద్రం తూర్పు వైపున సరిహద్దు కలిగి ఉంటుంది మన యొక్క ఆఫ్రికా ఖండానికి. రైట్ మిత్రమా. ఆ తరహా ఆఫ్రికా నిమిత్తం ఏబిడి అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు ఏబిడి. రైట్ మిత్రమా, ఎస్ ఏబిడి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, భూమి ఎవరిది? భూమి ఎవరికి కేటాయించబడి లేదు? భూమి అనేది ఎవరికి కేటాయించబడి లేదు? రైట్ సార్, ఎవరికి? భూమి ఎవరికి కేటాయించబడి లేదు, ఎవరికి బహుమతిగా కట్టబెట్టలేదు, తమ హృదయంలో దానిని కాపాడుకోగల బలం, దాన్ని దున్నగల శ్రమ చేయగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు అని ఉపన్యాసంలో పేర్కొన్నది ఎవరు? రైట్ మిత్రమా. ఇచ్చిన వాటి పరిగణలో తీసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. స్టాలిన్, హిట్లర్, కార్ల్ మార్క్స్, రూజ్వెల్ట్. ఈ అందరిలో మనకి ప్రధానంగా గమనించినట్టు మిత్రమా, ఈ భూమికి సంబంధించిన ప్రతిపాదన మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలని కాలాన్ని పరిగణలో తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉపన్యాసాలను పరిగణలో తీసుకొని ఎక్కువ మొత్తంలో భూమిని ఉద్దేశించి చేసినటువంటి గొప్ప వ్యక్తి మనకి హిట్లర్ అని పేర్కొనొచ్చు. ఎవరని పేర్కొనొచ్చు సార్? హిట్లర్. అలా హిట్లర్ చేసినటువంటి ప్రతిపాదన నిమిత్తమే ఈ యొక్క భూమి కేటాయించబడి, ఎవరికి కేటాయించబడి ఎవరికి బహుమతిగా కట్టబెట్టలేదయ్యా, తమ హృదయంలో దాన్ని కాపాడుకోగలటువంటి బలం కానీ దున్నగల శక్తి సామర్థ్యాలు కానీ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క భూమిని కేటాయించబడ్డాడు భగవంతుడు అని చెప్పేసి ఒక ప్రతిపాదన ఇచ్చారు. అలా క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ హిట్లర్ అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఇంకా రూజ్వెల్ట్, అమెరికా. రూజ్వెల్ట్ అనేవారు ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ క్రమంలో కీలక పాత్ర వహించాడు. కార్ల్ మార్క్స్ మీ అందరికీ తెలుసు. స్టాలిన్ ఆల్సో. రైట్ మిత్రమా, ఎస్. సో వీళ్ళందరూ కూడా ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన పలు ప్రధానమైనటువంటి సంఘాలలో, సంస్థలలో కీలకమైన వ్యక్తులు. ఈ క్రింది వానిలో రేఖాంశాలకు సంబంధించి వాక్యాలను గుర్తించుము అన్నాడు. క్రింది వానిలో రేఖాంశాలకు సంబంధించి సో సరైన వాక్యాలను గుర్తించండి. రేఖాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. రైట్ మిత్రమా, సరైన వాక్యాలను గుర్తించండి. ఈ క్రింది వానిలో రేఖాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. గ్రీనిచ్ రేఖాంశాన్ని 0 degrees రేఖాంశంగా పేర్కొంటారన్నారు. 0 degrees రేఖాంశం అని అంటాం గ్రీనిచ్ రేఖాంశాన్ని. 180 degree రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ రేఖగా గుర్తిస్తారు. వాస్తవమే. మొత్తం రేఖాంశాల సంఖ్య 360. వాస్తవమే. భూమి యొక్క స్థితి 1 degree రేఖాంశం మీద జరగడానికి 4 నిమిషాలు పడుతుంది అన్నాడు. రైట్ మిత్రమా, ఎస్. ఇక్కడ భూమి యొక్క స్థితి 1 degree రేఖాంశం మీద జరగడానికి 4 నిమిషాలు పడుతుంది అనేది వాస్తవమే. ఒక్కసారి గమనించండి మిత్రమా, ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్లయితే ఒకసారి జస్ట్ ఆన్సర్ గుర్తించినట్లయితే క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించమన్నాం. ఇచ్చిన వాటి దృష్ట్యా గ్రీనిచ్ రేఖాంశాన్ని 0 degrees రేఖాంశంగా గుర్తిస్తారు. 0 degrees రేఖాంశంగా. మనకి రేఖాంశాలన్నింటిలోకెల్లా భూమి ఉపరితలం దృష్ట్యా ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలని రేఖాంశాలని పేర్కొన్నాం. ఇగో ఈ రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, ఈ యొక్క రేఖాంశము మనకి భూమి ఉపరితలాన్ని దృష్ట్యా భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ నిట్ట నిలువుగా గీయబడ్డది. అలా గీయబడ్డ రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అనే పేరుతో పిలిచాం. లాంగిట్యూడ్ అనే పదం లాటిన్ భాషకు చెందినది. లాంగిట్యూడ్ అంటే సమానమైన పొడవును సూచించునని. రేఖాంశాలన్నీ ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు సమానమైన పొడవును కలిగి ఉంటాయి, ఒకే పొడవును. రేఖాంశాలను ఆధారంగా చేసుకొని ఒక ప్రాంతం యొక్క కాలాన్ని నిర్ధారించవచ్చు. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణిని అంచనా వేయడానికి అక్షాంశాలు రేఖాంశాలు రెండూ కలిపి దోహదపడతాయి. ఒక ప్రాంతం యొక్క ఉనికిని, లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్ మిత్రమా. ఆ తరహా ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితి, కాలాన్ని, యునికిని, లొకేట్ని ఎక్కువ మొత్తంలో గుర్తించడం కోసం ఈ అక్షాంశాల రేఖాంశాలు రెండూ కలిసి
మనకి శీతోష్ణ అంచనా వేయడానికి, ఉనికిని తెలుసుకోవడానికి దోహదపడుతున్నవి. కాలాన్ని అంచనా వేయడానికి కేవలం రేఖాంశాలు మాత్రం దోహదపడుతున్నవి. అలాంటి రేఖాంశాలలో భూమి ఉపరితలం దృష్ట్యా రెండు సమానంగా నిలువు అర్ధ భాగాలుగా విభజించే రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశం అన్నాం. ఈ 0 డిగ్రీస్ రేఖాంశం ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మొత్తం రేఖాంశాలు భూమి ఉపరితలంపై 360 రేఖాంశాలు ఉన్నవి. 360 రేఖాంశాలలో ఏ రేఖాంశాన్ని తీసుకున్నా కూడా అది భూమిని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. అలా విభజించే ఈ రేఖాంశాలు ప్రతి దేశం కూడా మా దేశం గుండా పోయే రేఖాంశాన్ని ప్రారంభ రేఖాంశంగా గుర్తించాలని మనకి వాళ్ళు కొంతవరకు అభ్యర్థన చేశారు, హిపార్కస్ కానీ బ్రిటిష్ వారికి కానీ. అలా చేసినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ప్రతిపాదన నిమిత్తం అన్ని దేశాల వాళ్ళు కూడా మా దేశాల గుండా పోయే రేఖాంశాన్ని ప్రారంభ రేఖాంశం చేయమన్నప్పుడు ఇక్కడ బ్రిటిష్ వారు ఎవరైతున్నారో అప్పటికి 18వ శతాబ్దంలో ఎక్కువ దేశాలను పరిపాలించేవారు బ్రిటిష్ వారే. రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని పేర్కొన్నాం. అలాంటి 18వ శతాబ్దం లోపల ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో మిత్రమా, వాళ్ళలో ఈ యొక్క హిపార్కస్ అనేవాడు బ్రిటన్ దేశానికి చెందినవాడే. వాళ్ళకి ఆ యొక్క స్వార్థపూరితమైన ఆలోచన నిమిత్తం మన దేశం గుండా పోయే రేఖాంశమే ప్రారంభ రేఖాంశం కావాలి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైన ప్రతిపాదన మేరకి హిపార్కస్ ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్న గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతున్న ఒక రేఖాంశాన్ని తీసుకొని దానికి 0 డిగ్రీస్ రేఖాంశం అని పేరు పెట్టాడు. ఆ 0 డిగ్రీస్ రేఖాంశమే ఈరోజు ప్రారంభ రేఖాంశం. ఆ ప్రారంభ రేఖాంశం ఇంగ్లాండ్లోని థేమ్స్ నది, ప్రీవియస్ రిపీటెడ్ డిఎస్సి క్వశ్చన్, థేమ్స్ నది తీరాన గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతుంది. థేమ్స్ నది ఏ నది? థేమ్స్ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం ఏది అంటే ఇంగ్లాండ్, రైట్ సార్. లండన్ అనేది మనకి ఎక్కువ మొత్తం ముఖ్య పట్టణం. ఇంగ్లాండ్ దేశంలోని థేమ్స్ నది తీరాన ఉన్నటువంటి గ్రీన్విచ్ అనే ఖగోళ పరిశోధనా కేంద్రం గుండా పోతున్న ఈ ప్రధానమైన రేఖాంశానికి తూర్పున ఉన్న అర్ధభాగాన్ని పూర్వార్ధగోళం అన్నాం, పశ్చిమ వైపున అర్ధభాగాన్ని పశ్చిమార్ధగోళం అన్నాం. తూర్పున ఉన్న అర్ధభాగం పూర్వార్ధగోళంలోనే మన భారతదేశం ఉంది. ఇలా మొత్తం రేఖాంశాలలో 0 డిగ్రీస్ రేఖాంశం పైననే మనవాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని తీసుకొని ఆ సమయమే ప్రపంచ ప్రామాణికంగా పేర్కొన్నాడు. అప్పటి నుండి ఆ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అన్నాం. ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైముగా లేదా గ్రీనిచ్ మెరీడియన్ టైముగా లేదా ప్రపంచ ప్రామాణిక సమయంగా 0 డిగ్రీస్ రేఖాంశం పైన సమయాన్ని పేర్కొన్నాం. అప్పటి నుండే ఈ 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అన్నాం. అలా గ్రీన్విచ్ రేఖాంశాన్ని 0 డిగ్రీస్ రేఖాంశంగా గుర్తించారు. ఇది ప్రపంచ ప్రామాణిక రేఖాంశం కూడా. ఈరోజు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, మాలి, అల్జీరియా, ఘనా దేశాల గుండా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల గుండా, రిమైనింగ్ అంటార్టికాకి పశ్చిమ వైపున ప్రధానంగా ప్రయాణిస్తున్నటువంటి ఈ రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం. 0 డిగ్రీస్ రేఖాంశానికి క్వైట్ అపోజిట్ అవతలి వైపున, ఇగో ఈ బోర్డుకు మీరు అవతలి వైపు చూస్తే మీకు 0 డిగ్రీస్ అవతలి వైపున మనకి ఇంకొక రేఖాంశం కనిపిస్తుంది. ఆ రేఖాంశాన్ని 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అంటాం. ఈ 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం ఏదైతే ఉందో మిత్రమా, దీన్నే యాంటీ మెరిడియన్ రేఖ అన్నాం. ఇక్కడ మధ్యాహ్నం 12 అవుతుంది, అక్కడ అర్ధరాత్రి 12 అవుతుంది. కాబట్టి ఇది మెరిడియన్ రేఖ, దీనికి యాంటీగా ఉన్నదాన్ని యాంటీ మెరిడియన్ రేఖ అన్నాం. ఇగో ఈ యాంటీ మెరిడియన్ రేఖగా పిలువబడుతున్న 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని మనకున్న మొత్తం రేఖాంశాలలో క్రాస్ లాంగిట్యూడ్ అంటారు. క్రాస్ లాంగిట్యూడ్, వంకర టింకర రేఖాంశం అంటాం. ఇది ఉత్తర అమెరికా, ఆసియాల మధ్యలో ఉన్న బేరింగ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్నది. రిమైనింగ్ అవతల వైపున ఎక్కువ జలభాగాలు ఉండడం వల్ల కొంచెం దీవులను కలుపుకుంటూ గీయడం జరిగింది. అలా మొత్తం 360 రేఖాంశాలలో మిత్రమా, ఎస్, వంకర టింకర రేఖాంశం 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం. దీన్నే ప్రధానంగా అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అన్నాం. 2022 టెట్, 23 టెట్ రెండిట్లలో కూడా అడగడం జరిగింది, రైట్ సార్. అలా గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అన్నాం. ఇది ఐరోపా, ఆఫ్రికా, అంటార్టికా ఖండాల గుండా ప్రయాణిస్తున్నది. ఇవి 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అనేది బేరింగ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఉత్తర అమెరికా, ఆసియాలను విభజిస్తున్నది, రైట్ సార్. వంకర టింకర రేఖాంశం 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం. మొత్తం రేఖాంశాల సంఖ్య 360, కానీ మొత్తం అక్షాంశాల సంఖ్య 181. రేఖాంశాలన్నీ అర్ధవృత్త రేఖలు, అక్షాంశాలు వృత్త రేఖలు, రైట్ మిత్రమా. నెక్స్ట్, భూమి యొక్క స్థితి అంటే భూమి ఉపరితలం దృష్ట్యా ఒక రేఖాంశం దృష్ట్యా భూమి తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతున్నప్పుడు సూర్యకిరణాలు ఒక రేఖాంశంపై సూర్యకిరణాలు నిటారుగా ప్రకాశించి మరో రేఖాంశంపై నిటారుగా ప్రకాశించడానికి పట్టే సమయం 4 నిమిషాల సమయం పడుతుంది. ఎన్ని నిమిషాలు మిత్రమా? 4 నిమిషాలు. అలా మొత్తం 360 రేఖాంశాలు ఉన్నవి. భూమి ఉపరితలంపై మొత్తం 360 రేఖాంశాలు. ఒక్కొక్క రేఖాంశం 4 నిమిషాలు అన్నాం. మరి 4 నిమిషాలు అంటే 360 డిగ్రీల చొప్పున భూమి ఒకసారి మొత్తం తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుందో చూస్తే
4 360 డిగ్రీలు అన్నాం కదా సార్. డిగ్రీలను నేను నిమిషాల్లోకి మారుస్తున్నా మిత్రమా. భూమి ఉపరితలంపై మొత్తం రేఖాంశాలు 360. రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం కానీ భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ రేఖాంశం ఆత్మభ్రమణం చెందడానికి పట్టే సమయం కానీ 4 నిమిషాలు అన్నాడు. కాబట్టి ఇక్కడ భూమి ఒకసారి పూర్తిగా తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందడానికి పట్టే సమయం ఎంతో తెలుసుకుంటే మనకి 360 డిగ్రీలు ఒక్కొక్క రేఖాంశం 4 నిమిషాలు. కాబట్టి నేను డిగ్రీలను నిమిషాల్లోకి మారుస్తున్నా. 4 0 0 4 6 24 2 పైకి 4 3 12 1440 నిమిషాలు వచ్చినవి. ఇగో ఈ నిమిషాలు నేను గంటల్లోకి మార్చాలంటే గంటకి 60 నిమిషాలు కాబట్టి 60తో భాగించాలి. కింద 0 పైన 0 అంటే కొట్టేసుకోమని మా సారు, నేను కూడా అట్నే కొట్టేసిన. 6 1 6 6 2 12 6 2 12 14కి వెళ్ళి 12 పోతే 2 మిగిలింది. ఇగో ఈ 2 + 4 మళ్ళీ 24 అయింది. మళ్ళీ 6 1 6 6 4 24 మొత్తం ఎన్ని గంటలు వచ్చిందంటే 24 గంటలు వచ్చింది. అంటే ఈయన చెప్పినట్టుగా రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు అనేది వాస్తవం. కావున ఇక్కడ డి అనే వాస్తవం అవుతుంది, రిమైనింగ్ సి వాస్తవమే, బి కూడా వాస్తవమే. కాకపోతే ఇక్కడ బి దగ్గర 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశము అని ఉండాలి. 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అనే ప్రస్తావన ఉండాలి. రైట్ సార్. కాకపోతే ఇది ప్రీవియస్ ప్రశ్న కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ అన్నీ సరైనవే. కావున ఏబిసిడి అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. పాఠ్యాంశం దృష్ట్యా కూడా ఇంకా క్లారిటీగా తూర్పు పశ్చిమ రేఖాంశం ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. ఎస్, ఇది మనకున్న రేఖాంశాల పరంగా సార్. అక్షాంశాలు రేఖాంశాలు అనే టాపిక్ పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు, గమనించాలి మిత్రమా. రైట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఈ క్రింది వాతావరణంలోని పొరలకు సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. రైట్ మిత్రమా. ఈ క్రింది వాతావరణంలోని పొరలకు సంబంధించిన ఉష్ణోగ్రతలకు అదే మాదిరిగా ఉష్ణోగ్రతలకు సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. మొత్తం మీనైతే పాఠ్యాంశం దృష్ట్యా. రైట్ మిత్రమా. ఎస్, ఈ క్రింది వాతావరణంలోని పొరలకు సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించి సరికాని వాక్యమును గుర్తించము అన్నాడు. మనకి 9th క్లాస్లో భూమి ఆవరణాలనే పాఠ్యాంశంలో వాతావరణంలో ఉంటుంది. వాతావరణాన్ని భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్తున్న కొలది మొదటగా మనకు కనిపించేది ట్రోఫో ఆవరణం, తర్వాత స్ట్రాటో ఆవరణం, తర్వాత ఏముంటుంది మిత్రమా స్ట్రాటో ఆవరణం, తర్వాత మీసో ఆవరణం, తర్వాత థర్మో ఆవరణం, తర్వాత ఎక్సో ఆవరణం. ఈ అన్ని ఆవరణాల్లో ట్రోఫో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నాడు. ట్రోఫో ఆవరణంలో ప్రతి 165 మీటర్ల ఎత్తుకెళ్లే కొలది 1.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అని. రైట్ మిత్రమా. ఆ తరహా ట్రోఫో ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి దీన్ని ఉష్ణోగ్రత క్షీణతా క్రమము అంటాం. మన క్విక్ రివిజన్ పీడిఎఫ్లో మిత్రమా ఈ స్ట్రాటో ఆవరణం అనే టాపిక్ దగ్గర ఉష్ణోగ్రతలు అనేవి ఏమైనా సార్ పెరుగుతాయి కానీ అక్కడ తగ్గుతాయని ఉన్నది, అదొక్కటి చూసుకోండి సార్. రిమైనింగ్ స్ట్రాటో ఆవరణం పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. రైట్ మిత్రమా, వాస్తవమే ఇది. రైట్ మిత్రమా, ఎందుకు అని అంటే స్ట్రాటో ఆవరణంలో విమానయాన రంగం ఎక్కువ మొత్తంలో దోహదపడుతుంది. స్ట్రాటో ఆవరణంలోనే ఓజోన్ పొర విస్తరించింది. ఓజోన్ పొరను క్షీణించడానికి దోహదపడుతున్న క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్తో రసాయనిక చర్య జరిగి ఉష్ణ మోచక చర్యగా మారుతుంది. అక్కడ ఉష్ణోగ్రతలు అనేవి సార్ పెరుగుతున్నవి. రైట్ మిత్రమా. కాబట్టి ట్రోఫో ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అనేది వాస్తవమే, స్ట్రాటో ఆవరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయనేది వాస్తవమే. ఇక మీసో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అన్నాడు. ఏమన్నాడు సార్? ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయని పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతాయనే ప్రస్తావన వాస్తవమే. థర్మో ఆవరణం పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయన్నాడు. ఇగో ఈ థర్మో ఆవరణం. మీసో ఆవరణంలో ఉల్కలు జ్వాలలను ఏర్పరిచే స్వభావం ఉంటుంది. థర్మో ఆవరణంలో ఇగో ధనావేశిత రుణావేశిత ఆయాన్లు కలిగి ఉండి రేడియో తరంగాలను పరావర్తనం చెందించే ఆవరణం ఏదయ్యా అంటే థర్మో ఆవరణమే. ఈ థర్మో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. రైట్ సార్, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రధానంగా ఏమన్నాం సార్? పెరుగుతాయి అన్నాం. దాంతోపాటు దీన్నే ఆయనో ఆవరణం అన్నాం. థర్మో ఆవరణం లేదా అయనైజేషన్ ప్రక్రియ ఆయాన్లు, విద్యుదావేశ ఆయాన్లు, ధనావేశిత రుణావేశిత ఆయాలను కలిగి ఉన్న వాయువులు ఉన్నాయి కాబట్టి దీన్ని అయనో ఆవరణం అన్నాం. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ ఏదైతే ఉందో మిత్రమా వన్స్ ఇక్కడ ఉష్ణోగ్రతలు ఏమైతే సార్ పెరుగుతాయి అనేది వాస్తవం కానీ క్షీణిస్తాయని కాబట్టి ఇగో ఈ 4th ఆప్షన్ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. రైట్ సార్ వన్స్. ఇస్ అ క్లియర్? రైట్ మిత్రమా, స్ట్రాటో ఆవరణంలోనే విమానయాన రంగం. ఓజోన్ పొర ప్రీవియస్ క్వశ్చన్. ఓజోను
ఏ వాసన కలిగి ఉంటుంది? కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్ మిత్రమా, ఓజోన్ అనేది ఏ వాసన కలిగి ఉంటుంది? రైట్ సార్. ఒక చిన్న లైక్ చేయండి మిత్రమా. దాంతోపాటుగా మీకు తెలిసిన మిత్రులకి, మీ తెలిసిన ఫ్రెండ్స్కి ఇంకా చేరవేయండి. మరో ప్రతిపాదన, ఎక్స్ప్లెనేషన్ బాగుంటే కింద కామెంట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్. ఒక్కొక్కరు 4-5 గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చినాం, ఎక్కువ మందికి తెలియపరచడం అనే నేపథ్యంతో, ఎక్కువ జ్ఞానాన్ని అందించాలనే ఒక కృతజ్ఞంతో వెంకట్ సార్ మీ ముందుకు వచ్చిండు. రైట్ సార్. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి కోర్సులు కూడా చాలా తక్కువ అమౌంట్కి ఎక్కువ ఉపయుక్తమయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. రైట్ సార్. మీ విజయమే మా యొక్క ధ్యేయంగా ఒక టీం వర్క్గా చేస్తున్న మిత్రమా, ఉపయుక్తం చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. రైట్ సార్. రిమైనింగ్ ఈవినింగ్ స్టార్ బ్యాచ్ తప్పకుండా దోహదపడుతుంది సార్. సో లైవ్ క్లాస్ ఉంటుంది జాగ్రఫీ. ఇక్కడ మీరు వినేటటువంటి లైవ్ ఇక్కడ క్లాస్తో పోల్చుకుంటే ఇది 1%, అది 99% ఉంటుంది. అందులో పీడిఎఫ్ ఉంటుంది కంప్లీట్గా క్లారిటీగా. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే ఇక హెచ్జిటి వాళ్ళకు టెస్ట్ సిరీస్ అందుబాటు ఉంది 299 రూపీస్కి. ఈవినింగ్ స్టార్ బ్యాచ్తో పాటుగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అందుబాటు ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, 3 వాళ్ళకి కూడా మార్నింగ్ స్టార్ లైవ్ క్లాస్ ఉన్నాయి మిత్రమా. ఏపీ తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకమైన కోర్సులు ఉన్నవి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్. సో థ్యాంక్ యూ మిత్రమా. రైట్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి మిత్రమా. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాను. స్పీడ్ అవుతుందా, స్లో చేద్దాం, కంటెంట్ ఇంకా ఎక్కువ కావాలంటే అందించే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. సో ఇక్కడ కంటెంట్ ఎక్కువ మొత్తంలో యూట్యూబ్లో అందించడం వల్ల మీ యొక్క డాటా అనేది పెరుగుతుందని ఒక నేపథ్యం. కొంతమంది అభ్యర్థులు అన్నారు, సార్ 10 క్వశ్చన్లకి 1.5 అవర్ తీసుకుంటున్నారు, 1 అవర్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఇంకొక పెద్ద మనిషి పెట్టాడు కంప్లీట్గా, సార్ మీరు క్వశ్చన్లతో పోల్చుకుంటే సమాచారం ఎక్కువ మొత్తంలో అందించడం జరుగుతుంది, మాకు ఈ సమాచారం అంతా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం అవుతుంది అని చెప్పేసి. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సార్ మీ ద్వారా మాకు ఎక్కువ మొత్తంలో దోహదపడుతుందని. సో అంటే కామెంట్ తెలియపరచడం వల్ల నాకు కూడా కొంత ఉత్సాహభరితంగా ఉంటుంది, మీకు ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ అందించాలని. రైట్ మిత్రమా. ఎస్. ఇక కొంతమంది చెప్తారులే అందులో మామూలుగా. రైట్ సార్. మీరు యాప్ గురించి ఎక్కువ చెప్తున్నారు సార్ అట్లా ఇట్లా అని. సో ఏదేమైనా సార్ యాప్ చెప్పడం తప్పు. యాప్ ఎందుకంటే మీకు ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది. యాప్లో ఉన్న కోర్సులు కూడా బయట ప్రపంచంలో వేలు పెట్టి మీరు కోర్సులు రిసీవ్ చేసుకోవచ్చు సార్. మన దగ్గర కేవలం 100లలో ఉంటుంది. ఆ కోర్సు మీరు బయటతో పోల్చుకున్నట్లయితే ఒక 100 రెట్లు ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమవుతుంది సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ అయితే మీరు డిఎస్సి జాబ్ క్రాక్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. హెచ్జిటి టెస్ట్ సిరీస్ కూడా హెచ్జిటి సర్వీస్ కొట్టడంలో భాగంగా. మార్నింగ్ స్టార్ బ్యాచ్ గ్రూప్స్ వాళ్ళకి దోహదపడుతుంది. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ డిఎస్సి వాళ్ళకి దోహదపడుతుంది. సో జూన్ 1 నుంచి ఏపీ వాళ్ళకు కూడా డిఎస్సి జాగ్రఫీ లైవ్ క్లాసులు ఏర్పాటు చేసిన మిత్రమా ఉపయుక్తం చేసుకోండి. మన వాళ్ళకు కూడా ఒకవేళ నోటిఫికేషన్ నిమిత్తం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత టైం చూసుకొని హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, సోషల్ కంటెంట్ మొత్తం పైన ఒక కోర్సు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్. ఉపయుక్తం చేసుకుని మిత్రమా ఆల్ వియర్స్. రైట్ సార్. ఇక్కడ ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. ఓజోన్ అంటే ఇక్కడ O3 అని పేర్కొన్నాం. ఈ ఓజోన్ ఎండు చేపల వాసన కలిగి ఉంటుంది. ఓజోన్ పొర క్షీణించడం కారణమే కారకాలను క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నాం, CFC అన్నాం, నాట్ ఓన్లీ KFC. ఇక్కడ CFCల ప్రభావ ఫలితంగా ఓజోన్ క్షీణిస్తుంది. ఓజోన్ క్షీణిస్తుందని అంటార్టికా ఖండం పైన ఓజోన్ మందం తగ్గిందని రష్యా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త నిర్ధారించడం జరిగింది. రైట్ మిత్రమా. ఈ ఓజోన్ క్షీణించకుండా ఉండడం కోసం ఓజోన్ పరిరక్షించుకోవాలని సెప్టెంబర్ 16వ తేదీని ఓజోన్ పరిరక్షణ దినంగా పేర్కొన్నాం. అలా ప్రపంచ ఓజోన్ దినం సెప్టెంబర్ 16 అని పేర్కొన్నాం మిత్రమా. ఎస్. గమనించే ప్రయత్నం చేయండి ఆల్ వియర్స్. రైట్ సార్. సో థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ షేర్ యువర్ ఆల్ ఫ్రెండ్స్, ఆల్ గ్రూప్స్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ క్రింది సముద్ర ప్రవాహాలను అవి ప్రవహించే ఆయా సముద్రాలతో సరిగ్గా జతపరచండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్. ఈ ప్రశ్న గత ప్రీవియస్ 2018 TRTలో వచ్చింది సార్. రిమైనింగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సముద్ర ప్రవాహాలు భూమి ఉపరితలం దృష్ట్యా, మన యొక్క భూమి ఉపరితలం దృష్ట్యా భూమధ్య రేఖ ప్రాంతం విస్తరించింది. అదే మాదిరిగా గమనించినట్లయితే ధ్రువ ప్రాంతాలు విస్తరించినవి. ఇవన్నీ కూడా ధ్రువ ప్రాంతాలు. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా భూమధ్య రేఖ ప్రాంతం. రైట్ సార్. భూమి ఉపరితలం పైన సుమారుగా 71% జలభాగం విస్తరించినది. ఈ జలభాగాన్ని ఒకసారి గమనించినట్లయితే 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంది. అదే మాదిరిగా భూమిపై భూభాగాన్ని గమనించినట్లయితే భూమిపై ఉన్నటువంటి భూభాగాన్ని గమనిస్తే భూభాగం సుమారు 149 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించినది. మొత్తం భూమి యొక్క వైశాల్యం 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. రైట్ సార్. భూభాగం వేడెక్కే విధానం, జలభాగం వేడెక్కే విధానంలో ఉన్నటువంటి వైవిధ్యత వల్ల, భూమి యొక్క ఆత్మభ్రమణం వల్ల ఆవిర్భవిస్తున్న కొరియాలసిస్ ప్రభావ ఫలితంగా మనకి భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు కొంత సముద్రం యొక్క ఉపరితలాలు, అంటే సముద్రం యొక్క నీరు ముందుకు పోతుందన్నమాట. అలా ముందుకు పోయేటటువంటి ప్రతిపాదనని, ముందుకు పెరిగి రావడాన్ని సముద్ర ప్రవాహాలు అంటాం. అలా ఈ సముద్ర ప్రవాహాలనే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు కొన్ని పోతవి, ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు కొన్ని వస్తవి. ఇలా వచ్చేటటువంటి ఈ యొక్క సముద్ర ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, వాటిని ఒకసారి మనం గమనించినట్లయితే కొన్ని శీతల ప్రవాహాలు, కొంతవరకు ఉష్ణ ప్రవాహాలు ఉంటవి.
భూమధ్య రేఖ ప్రాంతం ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతం లోపల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ధృవాల వైపు పోయేవన్నీ కూడా ఉష్ణ ప్రవాహాలు. ధృవాల వైపు పోయేటివన్నీ ఉష్ణ ప్రవాహాలుగా పేర్కొంటాం. రైట్ మిత్రమా. అదే ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు వచ్చేటటువంటి ప్రవాహాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా మనం ప్రధానంగా శీతల ప్రవాహాలు అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం సార్? శీతల ప్రవాహాలు. సో మనందరికీ తెలుసు ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. ఇక్కడ మనకి పసిఫిక్ మహాసముద్రం అనేది ఈ పశ్చిమ ప్రాంతం, అంటే పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో మిత్రమా ఇటువైపున ఉంటుంది, ఇటువైపున ఉంటుంది. అలా ఉత్తర పసిఫిక్ మహాసముద్రము, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. రైట్ సార్. అక్కడ ప్రవాహాలు ఏర్పడతాయి. రిమైనింగ్ అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా కొన్ని ప్రవాహాలు ఏర్పడుతున్నవి. రిమైనింగ్ హిందూ మహాసముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం, దక్షిణ హిందూ మహాసముద్రం. ఈ 3 సముద్రాలు గుర్తుపెట్టుకోవాలి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఎస్ మిత్రమా. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఈ 3 మహాసముద్రాలలోనే మనకి భూభాగం నుంచి జలభాగాల వైపు, జలభాగం నుంచి భూభాగాల వైపు, అందులో భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు, ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు కొన్ని ప్రవాహాలు అనేవి ప్రయాణిస్తవి. సముద్ర ప్రవాహం ముందుకు పోవడం, వెనుకకు రావడం జరుగుతుంది. ఈ మూడిట్లో పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రము అన్నాం. అలా ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉన్నాయో ఇందులో గమనిస్తే మిత్రమా మనకి ఉష్ణ ప్రవాహాలు వీస్తున్నవి. ఉష్ణ ప్రవాహాలు కురిషియో ప్రవాహం అని, ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం అని, తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం అనే పేరుతో ప్రతిపాదించాం. రిమైనింగ్ ఉత్తర పసిఫిక్ మహాసముద్రం అనే పేరుతో ప్రతిపాదించాం. ఇక్కడ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో కురిషియోమా ప్రవాహము, తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహము, దాంతో పాటుగా ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము, దాంతో పాటుగా ఇక్కడ ఉత్తర పసిఫిక్ మహాసముద్రం. ఇవన్నీ కూడా ఉష్ణ ప్రవాహాలకు ఉదాహరణ. ఉష్ణ ప్రవాహాలు రిమైనింగ్ దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం, ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము, గల్ఫ్ ప్రవాహాలు, దానితో పాటుగా గమనిస్తే ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు, దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహాలు. అంటే ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడేటివి కొన్ని, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటివి కొన్ని, హిందూ మహాసముద్రంలో ఏర్పడే వాటి పరిగణలో తీసుకొని వాటికి ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు అనే పేరుతో ప్రతిపాదించాం. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు పోయేటివన్నీ ఉష్ణ ప్రవాహాలు, ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు వచ్చేటన్ని శీతల ప్రవాహాలు. ఇది గమనించండి. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మనం డిస్కస్ చేసాం. ఇంకా రిమైనింగ్ వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను మిత్రమా. రైట్. మెయిన్ ఏరియాస్ అన్ని కూడా పాఠ్యాంశాల రూపంలో మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఇక్కడ గమనిస్తే ఈ పాఠ్యాంశ నిమిత్తం ఇక్కడ గమనిస్తే మిత్రమా 9th క్లాస్ వాతావరణం అనే పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే జలావరణం అనే పాఠ్యాంశం 9th క్లాస్ జలావరణం అనే పాఠ్యాంశ దృష్ట్యా మనకి బెంగుల్యా ప్రవాహం అని పేర్కొన్నాం. ఏమన్నా మిత్రమా? బెంగుల్యా ప్రవాహం. ఇక్కడ ఈ బెంగుల్యా ప్రవాహం అనేది శీతల ప్రవాహానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. శీతల ప్రవాహం. రైట్ సార్. సో బెంగుల్యా ప్రవాహం అనేది మనకు శీతల ప్రవాహం అని పేర్కొంటే మిత్రమా దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం. రిమైనింగ్ కాలిఫోర్నియా మహాసముద్రం, కాలిఫోర్నియా ప్రవాహం అనేది ఇది శీతల ప్రవాహానికి ఉదాహరణ. శీతల ప్రవాహానికి ఉదాహరణ మిత్రమా. ఈ కాలిఫోర్నియా ప్రవాహం అనేది ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది. రిమైనింగ్ గల్ఫ్ ప్రవాహం. ఇగో ఈ గల్ఫ్ ప్రవాహం అనేది ప్రధానంగా మిత్రమా ఇది ఉష్ణ ప్రవాహానికి ఉదాహరణ. ఉష్ణ ప్రవాహానికి ఉదాహరణ. ఇది మనకి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది. ఉత్తర అట్లాంటిక్. రైట్ మిత్రమా. మ్యాప్ పాయింట్ పక్కన పెట్టుకోవాలి సార్. ఉత్తర అట్లాంటిక్. ఈ ప్రవాహాలను చదివేటప్పుడు జస్ట్ కేవలం 3 మహాసముద్రం మర్చిపోవద్దు. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. అందులో ఉత్తరము, దక్షిణము 2 డివైడ్ చేయబడి ఉంటాయి. మొత్తం 6 ఉంటాయి మిత్రమా. అదే మాదిరిగా పేరు ప్రవాహం అని పేర్కొన్న మిత్రమా ఇక్కడ పేరు ప్రవాహం కూడా మనకు గమనించినట్లయితే శీతల ప్రవాహానికి ఉదాహరణ. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రానికి ఉదాహరణ పేరు ప్రవాహం. 4th ఆప్షన్. రైట్ సార్. ఇది శీతల ప్రవాహానికి ఉదాహరణ. ఇందులో కేవలం గల్ఫ్ ప్రవాహం మాత్రమే ఉష్ణ ప్రవాహానికి. ఉష్ణ ప్రవాహాలు అంటే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వీసినవి, మిగతా 3 ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు వీసినవి. ఇవి గమనించే ప్రయత్నం చేయాలి. మిత్రమా. రైట్. అలా ఒకటి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం బెంగుల్యా ప్రవాహం అనేది. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించినట్లయితే ఇక్కడ దక్షిణ అట్లాంటిక్ 1B అని పేర్కొన్నాం మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ కాలిఫోర్నియా ప్రవాహాన్ని గమనించినట్లయితే కాలిఫోర్నియా ప్రవాహం C ఉత్తర పసిఫిక్ మహాసముద్రం. గల్ఫ్ ప్రవాహం
ఇక్కడ మనకు ఉష్ణ ప్రవాహం అట్లాంటిక్ మహాసముద్రంగా పేర్కొన్నాం మిత్రమా. ఎస్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం అని పేర్కొన్నాం. అలా ఫస్ట్ ఏ, తర్వాత పేరు ప్రవాహాన్ని గమనిస్తే డి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం అని పేర్కొన్నాం. బీసీఏడి అనేది గుర్తుపెట్టుకోండి సార్. బీసీఏడి ఎక్కడ ఉంది సార్? బీసీఏడి చూస్తే ఎస్, సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి బీసీఏడి సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, క్లియర్ కదా? రైట్ సార్. ఎస్, బాలాచారి గారు మొన్న రాసినటువంటి టెట్ నిమిత్తం కూడా మీరు గమనించి ఉంటారు. రిమైనింగ్ మనకి ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తినవి ఈ 4 రోజులలో 4 సెగ్మెంట్ అంటే 2 రోజుల్లో వచ్చినటువంటి 4 సెషన్లో కూడా 9th క్లాస్ 10th క్లాస్ రెండు తరగతులకు సంబంధించినవి జాగ్రఫీ ప్లస్ హిస్టరీ, 9th ప్లస్ 10th క్లాస్ హిస్టరీ ప్రశ్నలు కానీ జాగ్రఫీ ప్రశ్నలు కానీ అక్కడ నుండి లేవనెత్తడం జరిగింది. మన క్విక్ రివిజన్ పీడిఎఫ్ నుంచి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు రావడం ఇంకా ఆనందకరమైన విషయం. రైట్ సార్. ఎస్, బాలాచారి గారు రాశారు కదా మన యొక్క క్లాసెస్ కానీ రిమైనింగ్ టెస్ట్ సిరీస్ కానీ ఏ తరహాలో దోహదపడ్డది ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఎస్, రైట్. మన ఈవినింగ్ స్టార్ బ్యాచ్ కానీ రిమైనింగ్ టెస్ట్ సిరీస్ కానీ ఏ తరహాలో దోహదపడింది చెప్పాను కదా సార్. మీకైతే డిఎస్సి 100% దోహదపడుతుంది మిత్రమా. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని రిమైనింగ్ ఈవినింగ్ స్టార్ బ్యాచ్ లైవ్ క్లాసెస్ని రిసీవ్ చేసుకోండి. దానిలో ఉన్న పీడిఎఫ్ని చదవండి సార్. మీరు లాస్ట్ మూమెంట్లో 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఈ 2 కోర్సులు కేవలం 800 రూపాయలు. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ లైవ్ క్లాస్ 299 రూపీస్ కోర్స్ ఉంటుంది. రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 499 ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకి 299 రూపీస్ కోర్స్ ఉంటుంది. రైట్ సార్. టెస్ట్ సిరీస్ ఈ కోర్సులలో కేవలం మీరు పెట్టేది 1 డే చికెన్ 300 రూపీస్. రైట్ సార్. కాకపోతే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు తక్కువ మొత్తంలో అందిస్తున్నాము. కారణం మీ ద్వారా రిజల్ట్ తీసుకురావాలి. మా స్వార్థం కూడా ఉంది. మీ ద్వారా ఈసారి రిజల్ట్ తీసుకొచ్చి నెక్స్ట్ టైం మీరే మాకు ఎక్కువ మొత్తంలో కంప్లీట్గా మీరే మాకు వాహకులుగా ప్రేరేపించుకోవాలని నేపథ్యం. రైట్ సార్. మిమ్మల్ని మా యొక్క ఉపాధ్యాయ సంఘాలలో ఉన్నటువంటి మెంబర్స్గా చేర్పించుకోవాలని ఒక కుతుల్లాహం. రైట్ సార్. సో కాబట్టి గమనించాలి మిత్రమా. ఎస్, ఆల్ వియర్స్ అందరూ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి సార్. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ లైవ్ క్లాసెస్ని స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని ఉపయోగం చేసుకోండి. ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటుంది మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్ రూపంలో. ఎస్ సార్. యాజ్గా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్. కవిత మ్యామ్, నో ప్రాబ్లం సార్. వన్స్ గమనించండి సార్. ఎక్కడ గమనిస్తే క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. భారతదేశంలో పంటలకు సంబంధించి క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. భారతదేశంలోని పంటలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. రైట్ మిత్రమా. ఎస్, చెరుకు ఆయన ఉపాయన రేఖా ప్రాంతపు పంట అన్నాడు. చెరుకు అనేది ఆయన రేఖా ప్రాంతపు పంట మరియు ఉపాయన రేఖా ప్రాంతపు పంట అన్నాడు. మనకి చెరుకు పంటను గమనించినట్లయితే మిత్రమా ఆయన రేఖ ఉపాయన రేఖ ప్రాంతానికి చెందిన పంటగానే పేర్కొంటాం చెరుకు పంట. రైట్ మిత్రమా. ఎస్, రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా ఎస్ భారతదేశంలోకి అరేబికా కాఫీ మొక్కను ఏమెన్ నుండి తీసుకురాబడ్డది అన్నాడు. సో కాబట్టి గమనించండి ఇక్కడ చెరుకు సంబంధించి ఎస్ మిత్రమా. రైట్. అత్యధికంగా చెరుకు పండే ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇవి రెండు కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ఇక్కడ చెరుకు పండడానికి కావాల్సినటువంటి కనీసమైనటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసం 21 డిగ్రీ నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. 21 డిగ్రీ సెల్సియస్ నుంచి 27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది మిత్రమా. చెరుకు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. రిమైనింగ్ షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పిలువబడుతుంది కూడా. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నది లక్నో పట్టణంగా పేర్కొన్నాం. షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పిలువబడుతున్నది బోధన్ పట్టణంగా పేర్కొంటున్నాం. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది మిత్రమా బోధన్లో. రిమైనింగ్ భారతదేశంలోకి అరబికా కాఫీ మొక్కను ఏమన్ నుండి తీసుకురాబడ్డది అని చెప్పాం. రైట్ సార్. ఇది కూడా వాస్తవమే. కాఫీలో లభించేటటువంటి ఆల్కలైన్ని కెఫీన్ అనేటటువంటి పేరుతో పిలిచాం. కెఫీన్ అని. ఇక్కడ అరేబికా అనేటటువంటి కాఫీ మొక్క అత్యంత నాణ్యవంతమైనదిగా పేర్కొన్నాం. మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని బాబా బుడాన్ కొండల్లో ప్రవేశపెట్టాం. బాబా బుడాన్ కొండలు ఈరోజు కాఫీ తోటకు అత్యంత ప్రసిద్ధిగాంచిన బాబా బుడాన్ కొండలే. ఇగో ఈ కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సాగు చేయబడుతున్న ప్రాంతం ఏదంటే బ్రెజిల్. ఏ దేశం సార్? బ్రెజిల్. అలా బ్రెజిల్ కాఫీ ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతున్నది. రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్స్ గమనించినట్లయితే ప్రపంచంలో అయితే బ్రెజిల్, మన భారతదేశంలో అయితే అస్సాం, వెస్ట్ బెంగాల్. అస్సాం, వెస్ట్ బెంగాల్లో ప్రవేశపెట్టబడింది, ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతుంది. అంటే కాఫీ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతుంది మిత్రమా. రిమైనింగ్ తేయాకు వచ్చేటప్పటికి అస్సాం మరియు వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతుంది. తేయాకు కాఫీ. కాఫీలో అయితే ఎక్కువ మొత్తంలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రిమైనింగ్ అదే మాదిరిగా పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని పేర్కొన్నాం.
తేనెటీగల పెంపకాన్ని ఎపీకల్చర్ అనే పేరుతో పిలుస్తాం, రైట్ సార్. అదే మాదిరిగా మంచినీటి చేపల పెంపకాన్ని ఆక్వా కల్చర్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఇక్కడ కల్చర్స్ అంటే పెంపకాన్ని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి పరచడం. నెక్స్ట్ ఇక్కడ నూలు వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థాలను జనుము పంట అందిస్తుంది అన్నాడు. జనుము పంట ఇక్కడ నూలు వస్త్రాలకు పరిశ్రమకి ఎక్కువ మొత్తంలో మనకి నూలు ప్రతి పంట అనేది అత్యధికంగా దోహదపడుతుంది, కానీ జనుము అనేది అధికంగా దోహదపడదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి తప్పుగా ఉన్నటువంటి ప్రతిపాదన. కావున ఫోర్త్ ఆప్షన్ ఈస్ తప్పు అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, నూలు అనేది ఎక్కువ మొత్తంలో జపాన్కే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మిత్రమా మనం, రైట్ సార్, ప్రధానంగా. రైట్ మిత్రమా. ఎస్, కాఫీ జన్మస్థానం ఇథియోపియా, రైట్ మిత్రమా. ప్రత్తి అంటే నల్లరేగడి నేలలో అత్యధికంగా పండే పంట ప్రత్తి పంటని మిత్రమా. భారతదేశంలో అత్యధిక మొత్తంలో అయితే నల్లరేగడి నేల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నాం, రైట్ సార్. ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రత్తిని పండించిన ప్రాంతం మన భారతదేశమే. నూలు పరిశ్రమకు అత్యధిక మొత్తంలో ప్రసిద్ధిగాంచడం మన భారతదేశమే, రైట్ సార్. ఇక్కడ నూలు పరిశ్రమలో ఎక్కువ మొత్తంలో ఉన్న ప్రాంతం మాంచెస్టర్ అనేది ఇంగ్లాండ్ దేశంలో ఉంది. మన భారతదేశంలో కూడా మాంచెస్టర్ అనే ప్రాంతంగా ఎక్కువ ఉన్ని పరిశ్రమలు ఉన్న ప్రాంతం మనకి గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్. అందుకని అహ్మదాబాద్ పట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నాం, రైట్ మిత్రమా. ఎస్, ఇవన్నీ ప్రీవియస్ ప్రశ్నలు మిత్రమా. క్లాస్ వైజ్ బిట్స్ని, క్లాస్ వైజ్ ఉన్నటువంటి ఎంసీక్యూస్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం, కొంతవరకు డిస్కస్ కూడా చేసాం, రైట్ సార్. తర్వాత నెక్స్ట్ అది కూడా డిస్కస్ చేస్తాను మిత్రమా, ఇబ్బంది ఏం లేదు, రైట్ సార్. నూలు పరిశ్రమ 1854 సంవత్సరంలో ఏర్పాటు చేశాం. సో జనపనార పరిశ్రమ 1859 సంవత్సరం కలకత్తాకు సమీపంలో ఉన్న రిష్ట్రా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశాం. జనపన విధానం భారతదేశంలో జనపనార ప్రతి విధానాన్ని 2005లో ఏర్పాటు చేశాం, రైట్ మిత్రమా. నెక్స్ట్ సిమెంట్ పరిశ్రమ 1904 సంవత్సరం ఏర్పాటు చేశాం. ఇవన్నీ ప్రీవియస్ ప్రశ్నలే, ఏరియాస్, రైట్ సార్, వన్స్ గమనించాలి, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. జాతీయ జనపనార విధానం 2005లో ప్రధాన అంశాన్ని గుర్తించండి అన్నాడు. జాతీయ జనపనార విధానం 2005 9th క్లాస్లో కనిపిస్తుంది మిత్రమా మనకి. జాతీయ జనపనార విధానం 2005లో ప్రధాన అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఉత్పత్తి నాణ్యత పెంచుట, రిమైనింగ్ రైతులకి మంచి ధర, హెలికాప్టర్ అంటే హెక్టార్కి సగటు దిగుబడి పెంచుట, ఎగుమతులు పెంచుట అన్నాడు. జాతీయ జనపనార విధానం అనేది ఏం చెప్పిందంటే ఉత్పత్తిలో నాణ్యతను పెంచాలని చెప్పింది, రైతులకు మంచి ధరను కేటాయించమని చెప్పింది, హెక్టార్కు సగటు దిగుబడిని పెంచడానికి చెప్పింది, కానీ ఎగుమతులను పెంచమని చెప్పేసి అని ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఇచ్చిన ప్రతిపాదనలో మిత్రమా రైట్. ఇక్కడ ప్రధాన అంశాన్ని గుర్తించము. జాతీయ జనపనార విధానంలో ఉన్న ప్రధాన అంశాలు చూస్తే ఏ ఉన్నది, బి ఉన్నది, సి ఉన్నది, ఏబిసిలు 3 ఉన్నాయి. కాబట్టి ఏబిసి అనే ప్రతిపాదన నిమిత్తం ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. జాతీయ జనపనార విధానం అనేది 2005లో ఏర్పాటు చేసిన జాతీయ జనపనార విధానం ద్వారా సో కేవలం ఏబిసిలను మాత్రమే పరిగణలో తీసుకుంటాం మిత్రమా, రైట్. జనపనార పరిశ్రమ కానీ జనపనారకు సంబంధించినటువంటి మీ విషయాలు కానీ మనకు హూగ్లీ నది పరివాహక ప్రాంతం పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువ మొత్తంలో కేంద్రీకృతమైన మిత్రమా. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో జనపనారను ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేసినది ఏదంటే బంగ్లాదేశ్ అని పేర్కొనాలి. మన భారతదేశంలో అత్యధికంగా జనపనార పరిశ్రమలు కానీ జనపనారను ఎక్కువ మొత్తంలో కేంద్రీకృతమైన ప్రాంతం వెస్ట్ బెంగాల్ అని పేర్కొన్నారు, హూగ్లీ నది పరివాహక ప్రాంతం. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. భారతదేశ కాలమానాన్ని నిర్ధారించే రేఖాంశాన్ని గుర్తించిన క్రింది వాక్యాలను పరిశీలించండి, రైట్ సార్. భారతదేశ కాలమానం, ఎస్ మిత్రమా, రైట్. భారతదేశ కాలమానాన్ని గుర్తించేది ఒకసారి జస్ట్గా మాట్లాడుకుందాం మిత్రమా, రైట్. ఈ ప్రశ్నకు సంబంధించిన ప్రతిపాదన ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం సార్. సో ప్రీవియస్ రైట్ మిత్రమా, ఒకసారి గమనించండి అయ్యా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన భారతదేశం యొక్క భూభాగాన్ని పరిగణలో తీసుకొని జస్ట్ ఇబ్బంది ఏం లేదు సార్, సండే రోజే కదా, ఆదివారమే కదా, అందుకని చెప్పేసి కొంచెం ముందుగా రావడం జరిగింది మిత్రమా. సో రెగ్యులర్గా అయితే కొంచెం నిన్న లైవ్ అనేది చేయలేదు కాబట్టి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అభ్యర్థుల యొక్క ప్రతిపాదన మేరకు సార్ కొంచెం టైం పడుతుందన్న వల్ల. సో ఏదేమైనప్పటికీ సార్ మీ యొక్క విజయం కోసం వెంకట్ సార్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు, అది మర్చిపోయే ప్రయత్నం చేయకండి మిత్రమా. భారతదేశం 68 డిగ్రీల 7 రేడియన్స్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాణా ఆఫ్ కచ్, రాణా ఆఫ్ కచ్. ఈ కచ్ అనేది భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా. కచ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, 50% తడిగా 50% పొడిగా ఉన్న చిత్తడి ప్రాంతాన్ని కచ్ అని పేర్కొంటాం.
ఇక్కడ భారతదేశంలో మనకి నర్మదా నది తపతి నదుల ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నిక్షేపాలు పేరుకపోయి నర్మదా తపతి నదుల ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నిక్షేపాలు పేరుకపోయి సగం తడిగా సగం పొడిగా ఉన్న ఈ చిత్తడి ప్రాంతాన్ని రాణా వారి యొక్క కచ్ నేలలు లేదా చిత్తడి నేలలు అన్నాం. అలాంటి రాణా ఆఫ్ కచ్ అనేది భారతదేశానికి పశ్చిమాగ్రానంలో చిట్టచేడు ప్రాంతం. ఈ రాణా ఆఫ్ కచ్లో ఉన్నటువంటి ప్రధానమైన భూభాగం గురుమెహటి. ఇగో ఈ గురుమెహటి అనే ప్రాంతం మనకి అత్యంత పశ్చిమ వైపున చిట్టచేడు ప్రాంతం. రైట్ మిత్రమా. భారతదేశానికి తూర్పు వైపున చిట్టచేడు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నార్త్ ఈస్ట్ ఫ్యాంటీరియర్ స్టేట్ అంటున్నాం. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతాలలో ఉన్న మనకి దిల్ఫా కనుమ లేదా డాంగ్ కనుమ అని పేర్కొన్నాం, లేదా కిచుతు అనేటటువంటి ప్రాంతం. ఇది భారతదేశానికి తూర్పు వైపున చిట్టచేరు ప్రాంతం. ఇది 97 డిగ్రీల 25 రేడియన్స్ వరకు విస్తరించినది. అలా భారతదేశం తూర్పు పడమరల మధ్య సుమారు 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో సుమారుగా 2933 కిలోమీటర్ల దూరంతో విస్తరించినది. అక్షాంశాల పరంగా ఉత్తరం వైపున 37 డిగ్రీల 6 రేడియన్స్ ఉత్తర అక్షాంశము, దక్షిణం వైపున కన్యాకుమారి వద్ద 8 డిగ్రీల 4 రేడియన్స్ వద్ద ప్రారంభమవుతుంది. అలా అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో 8 డిగ్రీల 4 రేడియన్స్ నుండి 37 డిగ్రీల 6 రేడియన్స్ వరకు సుమారుగా 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసంతో 3214 కిలోమీటర్లు. కానీ పాఠ్యాంశంలో ఉంటుంది 3216 కిలోమీటర్లని. కానీ మన ఆప్షన్లో ప్రీవియస్ గతంలో ఇచ్చినప్పుడు 3214 కిలోమీటర్లనే ఇచ్చాడు. కింది స్థాయిలో అయితే 3216 కిలోమీటర్లు, ఇంటర్కి వచ్చేటప్పటికి 3214 కిలోమీటర్లు ఉంటుంది ఇంటర్లో. రైట్ మిత్రమా. సోషల్ ఎకనామికల్ సర్వే కూడా ఇదే డేటా చెప్తుంది. ప్రీవియస్ ప్రశ్నపత్రాల నిమిత్తం కూడా ఇదే డేటా చెప్తుంది. 3214 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ దూరాల మధ్య భారతదేశం రెండు రేఖాంశాల యొక్క సంకలనాన్ని ఏమని పేర్కొంటామంటే మనం గ్రీడ్ వ్యవస్థ అని పేర్కొంటాం. దీన్నే చతుష్కోణము అంటాం. అలా అక్షాంశాల పరంగా 30 డిగ్రీలు, రేఖాంశాల పరంగా 30 డిగ్రీల వ్యత్యాసంతో మన భారతదేశం ఉంది కాబట్టి భారతదేశం యొక్క చతుష్కోణం ఎంతనయ్యా అంటే 30 డిగ్రీలు అని పేర్కొనొచ్చు. భారతదేశం యొక్క చతుష్కోణం 30 డిగ్రీలు అని ప్రస్తావన చేయబడ్డది. ఇలా ఉన్న మన భారతదేశంలో ఒక్కసారి గమనించిన మిత్రమా, రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు. మనకి 68వ డిగ్రీ రేఖాంశం వద్ద సమయం 9 అవుతుంది అనుకుందాం. 68వ డిగ్రీ రేఖాంశం వద్ద సమయం 9 అవుతుంది అనుకున్నాం. అప్పుడు 68వ డిగ్రీ రేఖాంశం వద్ద 9 అయితే మరి తూర్పుకి వెళ్తున్నప్పుడు ప్లస్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలని. కాబట్టి 69వ డిగ్రీ రేఖాంశం వద్ద 9 గంటల 4 నిమిషాలు అవుతుంది. 70వ డిగ్రీ రేఖాంశం వద్ద ఉన్నకి 9 గంటల 8 నిమిషాలు. 71వ డిగ్రీ రేఖాంశం 9 గంటల 12 నిమిషాలు. ఇట్లా ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాల వ్యత్యాసం చొప్పున భారతదేశంలో 30 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి కాబట్టి 30 రకాల సమయాలు ఉంటాయి. రైట్ సార్. భారతదేశం యొక్క తూర్పు పశ్చిమల మధ్య 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసం ఉంది. 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసం అంటే ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు కాబట్టి భారతదేశం యొక్క తూర్పు పశ్చిమల మధ్య దూరం ఎంత అంటే కాల వ్యత్యాసం ఏంటంటే 34 120 నిమిషాలని గంటల్లోకి మారిస్తే గంటకు 60తో భాగిస్తే మనకి 2 గంటలు వచ్చింది. రైట్ సార్. 2 గంటలు చెప్తున్నా చూడండి సార్. వన్స్ ఈ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వీని ఫ్రెండు వీనికి 9 గంటలకు నిద్ర లేచిండు. అప్పుడు తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వద్ద ఉన్న వీని ఫ్రెండు వీనికి 11 అవుతుంది. అప్పుడు వీడు 9 గంటలు అయితే వీనికి 11 అవుతుంది. వీడు ఆఫీస్కి 8 గంటలకే ప్రారంభమైండు. రైట్ సార్. వీనికి అప్పుడు ఎంత అవుతుంది సార్? 10 అవుతుంది ప్రధానంగా. రైట్ సార్. వీడు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేసి, అయ్యా నేను ఇప్పుడే లంచ్ చేస్తున్నారా, నువ్వేం చేస్తున్నారా అన్నాడు. వీనికి అప్పటికి ఎంత అవుతుంది సార్? 12 అవుతుంది. అరే నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చిండ్రా అన్నాడు. రైట్ సార్. వీడు సాయంత్రం 6 గంటలకు వీనికి ఫోన్ చేసిండు. ఏం చేస్తున్నారా అంటే 4 అవుతుందిరా నాకు, నేను ఇప్పుడే స్నాక్స్ తింటున్నా అని. వీడు అప్పటికే గమనించండి మిత్రమా, వీనికి 10 అవుతుంది రాత్రి. 10 గంటలకి వీని ఫ్రెండ్కి ఫోన్ చేశాడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనికి, గుడ్ నైట్ రా కాకా నేను పడుకున్నా అని. అప్పటికే వీనికి 12 అవుతుంది. అర్ధరాత్రి గుడ్ నైట్ అయిందిరా అవులా అని చెప్పేసి వాడిద్దరు అడుకున్నారు. రైట్ సార్. అంటే భారతదేశంలో 2 ప్రాంతాల మధ్య కాల వ్యత్యాసం ఎంత ఉంది మిత్రమా? 2 గంటల కాల వ్యత్యాసం ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణ పరంగా పెద్దగా ఉన్న దేశాలు ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాల వ్యత్యాసం కానీ సమయ వ్యత్యాసం ఈ తరహాలో ఉండకుండా ఏదైనా ఒక దేశం ఒక ప్రామాణికంగా సమయాన్ని నిర్ధారించడం కోసం ఆ దేశం మధ్య భాగం గుండా పోయే ఒక రేఖాంశాన్ని తీసుకుంటున్నది. ఆ దేశం మధ్య భాగం గుండా పోయే ఒక రేఖాంశాన్ని తీసుకొని ఆ రేఖాంశం పైన క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క రేఖాంశం పైన
మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్లో క్లాక్ టవర్ నుండి తీసుకొని 1907వ సంవత్సరం లోపల ఇగో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశమే భారతదేశం మధ్య భాగం గుండా పోతుందయ్యా, దీని మీద తీసుకున్న సమయమే మన భారతదేశానికి ప్రామాణికము అని చెప్పేసి ప్రకటించారు. అప్పటి నుండి ఈ సమయం దృష్ట్యా భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని బ్రిటిష్ వారు ఆమోదించారు. అప్పుడు ఈశాన్య భారతదేశం వాళ్ళకు 1 గంట ముందు సమయం ఉండేది. ఈ ఈశాన్య భారతదేశంలో మన యొక్క ఈ ప్రామాణిక రేఖాంశం కంటే 1 అవర్ ముందు ఉంటుంది. దాన్ని ప్రధానంగా ఛాయ్ బగన్ అనే పేరుతో పిలుస్తాం. ఇది లోకల్ టైంగా పేర్కొంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. రైట్ సార్. ఇలా ఏదైనా ఒక రేఖాంశంపై తీసుకున్న సమయం ఆ రేఖాంశం పోతున్న అన్ని ప్రాంతాలకు కూడా వర్తించేటట్టు మనం ప్రకటించుకున్నప్పుడు ఆ రేఖాంశాన్ని ప్రామాణికమని, ఆ ప్రామాణిక రేఖాంశం పైన సమయాన్ని దేశమంతా వర్తించినప్పుడు దాన్ని ప్రామాణిక సమయం అంటాం. అలా మన భారతదేశంలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ రోజున, సెప్టెంబర్ 1, 1948న భారతదేశానికి చెందిన భూభౌతిక పరిశోధనా సంస్థ వారు ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్ మన క్లాక్ టవర్ నుండి ఖచ్చితమైన సమయాన్ని తీసుకొని సమయాన్ని దీనిపై పొందుపరిచి ఈ సమయం దేశం మొత్తానికి వర్తిస్తుంది అని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశం అన్నాం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒడిశా రాష్ట్రం, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల గుండా పోతుంది. ఇలా ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అలహాబాద్ ప్రాంతాలు, శంకర్గఢ్ కోట, మధ్యప్రదేశ్లోని రేవా, జబల్పూర్ ప్రాంతం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠపూర్ అనే ప్రాంతం, ఒడిశా రాష్ట్రంలోని కోరట్పూర్ అనే ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, దాని సమీపంలో ఉన్నటువంటి పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో కొంత, తమిళనాడులో కొంత, కేరళలో కొంత కలిగి ఉంటుంది. కేరళలో అయితే మాహే అనే ప్రాంతాన్ని, తమిళనాడులో అయితే పుదుచ్చేరి, కరైకల్ అనే ప్రాంతాలని, ఆంధ్రప్రదేశ్లో యానాం అనే ప్రాంతాలను కలుపుకొని పాండిచ్చేరి అన్నాం. అలా ఈ ప్రాంతాల గుండా మన భారత ప్రామాణిక రేఖాంశం ప్రయాణిస్తుంది. సో ప్రీవియస్ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ మిత్రమా, భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్. అందులో వన్స్ గమనిస్తే ఇలాంటి టైం జోన్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 24 ఉన్నాయి మిత్రమా. ఆ 24 టైం జోన్స్, 24 కాలమండలాలు అన్నాం. ఎక్కువ కాలమండలాలు విస్తీర్ణ పరంగా ఎక్కువ దేశాలలో కానీ వలసవాది దేశాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. అలా ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు గల దేశం ఈరోజు అయితే ఫ్రాన్స్, కానీ ప్రీవియస్ విస్తీర్ణ పరంగా పెద్ద దేశమైన యుఎస్ఎస్ఆర్ అయితే ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని ఆధారంగా చేసుకుని సుమారుగా మనకి 11 ప్రామాణిక రేఖాంశాలు ఉన్నాయని గతంలో రష్యాని పేర్కొనే వాళ్ళం. ఇప్పుడైతే ఫ్రాన్స్లో సుమారు 12 ప్రామాణిక రేఖాంశాలు ఉన్నవి. మన భారత ప్రామాణిక రేఖాంశం మన భారతదేశంతో పాటు పక్కన నేపాల్, శ్రీలంక దేశాలకు కూడా ప్రామాణికమే. అంటే భారతదేశంలో ఎంత టైం అయితే నేపాల్లో అంతే అవుతుంది, శ్రీలంకలో కూడా అంతే అవుతుంది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్. నెక్స్ట్ ఆ తరహాలోనే ఇచ్చిన వారి దృష్టి చూస్తారా, ఇక్కడ ప్రశ్నకి సమాధానాన్ని మనం గమనిస్తే మిత్రమా, రైట్ సార్. భారతదేశ కాలమానాన్ని నిర్ధారించే రేఖాంశాన్ని గురించిన క్రింది వాక్యాలు పరిశీలించు. భారత కాలమానం 82.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అన్నాడు. ఇది ఇంతకుముందు చెప్పాను సార్, తూర్పు రేఖాంశము, పశ్చిమ రేఖాంశం కాదు మిత్రమా, తూర్పు రేఖాంశం. రైట్ సార్. భారత కాలమానం ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఏదైతే ఉందో మిత్రమా, ఇది గ్రీన్విచ్ కాలమానం కంటే జిఎంటి, గ్రీన్విచ్ మెరీడియన్ టైం కంటే 5.5 గంటలు ముందు ఉంటుంది అన్నాడు. రైట్ మిత్రమా. భారత కాలమానం జిఎస్టి కంటే, గ్రీన్విచ్ రేఖాంశం కంటే ఇగో మన భారత ప్రామాణిక రేఖాంశం తూర్పు వైపు ఉంటుంది. తూర్పున ఉన్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కాబట్టి సమయం 5 గంటల 30 నిమిషాలు ప్లస్లో ఉంటుంది. ఇది గమనించాలి. సమయం గుర్తించేటప్పుడు ఇలా లీనర్స్ వేసుకోవాలి. అంటే గ్రీన్విచ్ రేఖాంశం ఎక్కడుంది, ఆయన అడుగుతున్న తూర్పు వైపు అడుగుతున్నాడా, ఇచ్చిన దానికి పశ్చిమ వైపు అడుగుతున్నాడా, పశ్చిమాన్ని అడిగితే సమయం మైనస్, తూర్పును అడిగితే సమయం ప్లస్. రైట్ సార్. నెక్స్ట్ అలా ఏబి రెండింటిని ఇచ్చాడు మిత్రమా. ఇచ్చిన వాటిలో ఏబి సరైనవే, ఏ సరికాదు, బి సరైనది. రిమైన్ ఏబీలు 2 సరైనవి, ఏ సరైనది, బి సరికాదు అన్నాడు మిత్రమా. ఇందులో ఏ సరికాదు, బి మాత్రమే సరైనది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్, వెరీ నైస్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ సార్. క్లైమటోగ్రాఫ్ల ద్వారా చూపబడే అంశాలు ఏమున్నవి? క్లైమటోగ్రాఫ్ల ద్వారా చూపబడే అంశాలు ఇక్కడ పంటల వివరాలు, జనాభా వివరాలు, శీతోష్ణ అంశాలు, ఖనిజ వివరాలు అన్నాం మిత్రమా. రైట్ సార్. ఇక్కడ శీతోష్ణ స్థితి ఏదైతే ఉందో, శీతోష్ణ స్థితి, ఈ శీతోష్ణ స్థితినే క్లైమేట్ అని పేర్కొన్నాం. ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి చెందినటువంటి వాతావరణంలో కలిగే మార్పులను సూచించేటటువంటి అంశాల దృష్ట్యా
అక్కడ ఉష్ణోగ్రత వ్యత్యాసాలని, పీడన వ్యత్యాసాలని, దాంతోపాటుగా మనం గమనించినట్లయితే మిత్రమా పవనాల యొక్క వీచే దిశను బట్టి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణి ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ తరహా ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా చేసుకుని ఒక ప్రాంతానికి చెందినటువంటి శీతోష్ణ అంశాల గురించి తెలియబడిసేవి మనకు క్లైమటోగ్రాఫ్స్ అంటాం. శీతోష్ణ అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అనే పేరుతో పిలుస్తాం. అలా శీతోష్ణి మీన్స్ వాతావరణంలో కలిగే మార్పుని, చక్రీయ పథంగా కొనసాగే మార్పుని శీతోష్ణి అంటాం మిత్రమా. వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటీరియాలజీ అన్నాం, శీతోష్ణ అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అన్నాం. శీతోష్ణి ఉష్ణోగ్రత, వర్షపాతాల యొక్క ప్రభావాన్ని, వైవిధ్యాన్ని పరిగణలో తీసుకొని ఒక్కొక్క ప్రాంతానికి చెందినటువంటి శీతోష్ణి దృష్ట్యా మనకు తెలియపరిచేవే క్లైమటోగ్రాఫ్స్ అన్నాం. అలా క్లైమటోగ్రాఫ్స్ మీన్స్ శీతోష్ణిని తెలియపరుస్తుంది. రైట్ సార్. ఇక జనాభా వివరాలు, పంటల వివరాలు, ఖనిజ వివరాలు అనేవి ప్రధానంగా గమనించినట్టు మిత్రమా ఈ ఒక్కొక్క ప్రాధాన్యత కలిగి ఉంటాయి. రైట్ సార్. ఎస్. పాపులేషన్ గురించి అధ్యయనం చేయడానికి జనాభా గురించి అధ్యయనం చేయడానికి శాస్త్రం, జనాభా అధ్యయన శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటాం మిత్రమా. రిమైనింగ్ అదే మాదిరి చూసినట్లయితే ఇక్కడ ఖనిజ అధ్యయనం, ఖనిజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మినరాలజీ అని పేర్కొంటాం, మినరాలజీ అనే పేరుతో ప్రతిపాదిస్తాం సార్. ఇక పంటల యొక్క అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో మిత్రమా దీన్ని క్రాపాలజీ అని పేర్కొంటాం, క్రాప్స్. రైట్ సార్. నెక్స్ట్ ఆ తరహా ఇచ్చిన క్వశ్చన్ దృష్ట్యా థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. కవితా వర్మ గారు ఒకసారి చిన్న ప్రతిపాదన పెట్టండి మిత్రమా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. రైట్ సార్. వన్స్ ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించిన మిత్రమా శీతోష్ణ అధ్యయన శాస్త్రాన్ని క్లైమటాలజీ అన్నాం. సో క్లైమటోగ్రాఫ్స్ అని శీతోష్ణ అంశాలకు తెలియపరుస్తుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, ఈ క్రింది నదుల జన్మస్థానాలను సరిగ్గా జతపరచుము అన్నాడు. క్రింది నదుల యొక్క జన్మస్థానాన్ని సరిగ్గా జతపరచు మిత్రమా. హిమాలయ పర్వతాలలో జన్మించే నదులలో అతి పెద్దది బ్రహ్మపుత్ర. భారతదేశంలో పురుషుని పేరుతో పిలువబడుతున్న కూడా నది కూడా పెద్దది బ్రహ్మపుత్ర. భారతదేశంలో ఎక్కువ వరదలు సంభవించే నది బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో పెద్ద నది, పురుషుని పేరుతో పిలువబడుతున్నది, ఎక్కువ వరదలు సంభవించే నది. హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులలో అతి పెద్దది, అతి పొడవైన నది కూడా బ్రహ్మపుత్ర నది. రైట్ సార్. నెక్స్ట్ సింధు నది. హిమాలయ పర్వతాల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలిసే నదులలో పెద్దది, పొడవైనది. రిమైనింగ్ ఆసియా ఖండంలో అతి పొడవైన ఎక్సోటిక్ రివర్. ఎక్సోటిక్ రివర్ మీన్స్ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో నీటిని తీసుకొని తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు నీటిని చేరవేసేది మనకు సింధు ఎక్సోటిక్ రివర్స్ అంటాం. అలాంటి ఎక్సోటిక్ రివర్స్లో పరస్త అనే నదులు అంటాం. అలాంటి నదిలో సింధు నది ఒకటి. రిమైనింగ్ అలకనంద. గంగా నది యొక్క జన్మస్థానం దృష్ట్యా గంగా నది యొక్క జన్మించడంలో మనకి ప్రధానంగా పంచప్రయాగులు ఉంటాయి. ఆ పంచప్రయాగులో ఈ అలకనంద అనేది కీ రోల్ పోషిస్తుంది. అలకనందలో కలిసేటటువంటి పిండారి వల్ల కర్ణప్రయాగని, రిమైనింగ్ విష్ణు ప్రయాగు, అదేవిధంగా నందప్రయాగు, రిమైనింగ్ దాంతోపాటుగా చూసినట్టయితే దేవప్రయాగు, ఇలాంటివి ప్రధానంగా పంచప్రయాగులు ఉంటాయి. ఆ పంచప్రయాగులో అలకనంద సిమిలర్గా ఉంటుంది మిత్రమా. ఇది అలకపురి అనే ప్రాంతం సతప్నాథ్కి సమీపంలో జన్మిస్తుంది. రైట్ సార్. బ్రహ్మపుత్ర అనేది జన్మస్థానంలో చూసినట్టయితే మిత్రమా రిమైనింగ్ టిబెట్లోని బ్రహ్మపుత్ర అనేది మానస్ సరోవరం సరస్సు దగ్గర గల కైలాస పర్వతాలు టిబెట్ దేశంలో ఉన్నటువంటి చమ్ యంగ్ డంగ్ అనే ప్రాంతం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ బి. బి ఉన్నటువంటి ప్రాంతం బ్రహ్మపుత్ర అనేది జన్మస్థానం ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్న టిబెట్ దేశంలోని కైలాస పర్వతానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి కైలాస పర్వతానికి తూర్పు వైపు ఉన్నటువంటి చమ్ యంగ్ డంగ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. సముద్ర మట్టానికి ఎత్తు ఎక్కువ ఉన్న ప్రాంతంలో జన్మిస్తుంది. ఎత్తైన ప్రాంతంలో జన్మిస్తుంది కాబట్టి నీటికి వేగం ఎక్కువ ఉండడం వల్ల మృత్తిక క్రమక్షయం ఎక్కువ, గార్జెస్ ఎక్కువ ఏర్పడుతున్నవి. తద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు కప్పివేయబడుతూ మనకి కజిరంగా నేషనల్ పార్క్, భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను సంరక్షించేటటువంటి నేషనల్ పార్క్ కజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్ వినాశనానికి కారణమైనటువంటి బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయిని అని పేర్కొన్నాం. దేశంలో ఎక్కువ మొత్తంలో వరదలు సంభవించే నది బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది ద్వారా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ మిత్రమా అతిపెద్ద నది ఆధారిత దీవి అయిన మజూలీ దీవి ఏర్పడ్డది. ఏ దీవి ఏర్పడ్డది సార్? మజూలీ దీవి అనేది మనకి భారతదేశంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవిగా ఏర్పడ్డది. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క నది ప్రవాహం వల్ల అస్సాం రాష్ట్రంలో ఏర్పడ్డది. ఎక్కడ ఏర్పడ్డది సార్? అస్సాం రాష్ట్రంలో ఏర్పడ్డది. నెక్స్ట్ రిమైనింగ్
ఇక్కడ మీరు ఇంకోటి గమనించి ఉండాలి మిత్రమా, అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో ఓ అటవీ కార్మికుడు జాదవ్ మొలాయ్ పయాంగ్, జాదవ్ మొలాయ్ పయాంగ్, ఈ జాదవ్ మొలాయ్ పయాంగ్ అనేటటువంటి వ్యక్తిని, జాదవ్ మొలాయ్ పయాంగ్ అనే వ్యక్తిని సో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాం, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన సో ఈ బ్రహ్మపుత్ర నది యొక్క పరివాహక ప్రాంతంలోనే సుమారుగా గమనించినది మిత్రమా, సో 1979 సంవత్సరంలో సామాజిక అడవుల యొక్క కార్యక్రమంలో భాగంగా కార్మికుడిగా చేరి ఆ కార్మికుల నుంచి అంటే ఆ అటవీ కార్యక్రమాల నిమిత్తం కొంతవరకు ఆ ప్రాజెక్ట్ నిమిత్తం అందరూ బయటకు వచ్చిన తర్వాత మనోడు అక్కడే ఉండి సుమారుగా 20 సంవత్సరాల కాలం పాటు బ్రహ్మపుత్ర అనేది పరివాహక ప్రాంతంలో ఈ మొలాయ్ అనేటటువంటి అడవులని అంటే మొలాయ్ అనే అటవీ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి సో 1360 ఎకరాల భూభాగం లోపల 1360 ఎకరాల భూభాగం లోపల ఓ అటవీ క్షేత్రాన్ని పెంచాడు. దాన్నే మొలాయ్ అటవీ క్షేత్రం అని పేర్కొన్నాం. ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది మిత్రమా. ఈయనని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాం. ఇస్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 6th క్లాస్లో తెలంగాణ పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా పాఠ్యాంశంలో భాగంగా ఉంటుంది మొలాయ్ పయాంగ్. రైట్ మిత్రమా. ఇచ్చిన వాడి దృష్టి అది బ్రహ్మపుత్ర నది యొక్క పరివాహక ప్రాంతం ఉంటుంది. ఈ బ్రహ్మపుత్ర నదిపైనే బోగ్బిల్ వంతెన ఉంది, నది ఆధారిత వంతెన, రోడ్డు కమ్ రైల్వే వంతెన. ఈ బ్రహ్మపుత్ర నది ఉపనది నా లోహిత నదిపైనే మనకి భూపేన్ హజారికా అనే నది ఆధారిత వంతెన దేశంలో పొడవైనది. ఇదే బ్రహ్మపుత్ర నది సమీపంలో సేలా సొరంగం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన సేలా సొరంగం వార్తలో నిలిచింది. ఈ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం ఎంట్రీ ఇచ్చే ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీడే అనే ప్రదేశం దక్షిణ టిబెట్గా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దక్షిణ టిబెట్గా ఉండేది. ఇది మాదే అని ఈ చైనా వాడు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సంప్రదింపులు జరుపుతూ వాడిని పటంలో ముద్రించుకుంటున్నాడు. రైట్ సార్. అది భారతదేశానికి చైనా వాడు చేస్తున్న కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా కొంతవరకు సో నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఇలా వివాదాస్పదమైన ప్రాంతం బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం మిత్రమా. నెక్స్ట్ సింధు నది. ఇగో ఇది సింధు నది యొక్క జన్మస్థానం టిబెట్ దేశంలోని మానస్ సరోవరం సరస్సు పర్వతాలలో పశ్చిమ వైపు ఉన్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి వాళ్ళలో మనకు ప్రధానమైన ప్రాంతం చూసినట్టయితే మిత్రమా గూర్తాంగుచు ఆర్ బొకారోచు ఇక్కడ జన్మిస్తుంది. నెక్స్ట్ అలకనంద అనేది బద్రీనాథ్కి సమీపంలో ఉన్నటువంటి సతప్నాథ్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న అలకపూరి అనేటటువంటి హిమనినాథం వద్ద జన్మిస్తుంది. ఇచ్చిన వాటి దృష్ట్యా 1B 2C 3A 1B 2C 3A అనే సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. ఇది మన యొక్క క్వశ్చన్ సిరీస్ మిత్రమా. ఇంకా ప్రశ్నలు ఉన్నవి. వీటి యొక్క ప్రశ్నలని తర్వాత క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. రిమైన్ ఆల్ కాంటెంట్ అంటే హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ. రైట్ మిత్రమా. ఎస్, వీటన్నిటి పరిగణలో తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో గమనించండి మిత్రమా, గత 2 రోజుల నుంచి స్కూల్ అండ్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మిత్రమా, అంటే 2 రోజుల నుంచి జరుగుతున్న టెట్ ఎగ్జామ్ పేపర్లో మనం యూట్యూబ్లో డిస్కస్ చేసినటువంటి ప్రశ్నల యొక్క ఏరియాస్, మన యూట్యూబ్లో డిస్కస్ చేసిన ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుంచి వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు యూట్యూబ్ వెనుకకు వెళ్ళండి సార్. వెనుకకి వెళ్తే కనిపిస్తుంది హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సివిక్స్ నుంచి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ ఇంపార్టెంటో ఆ ఏరియాస్ నుంచే ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా 9th 10th క్లాస్ మన జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ అదే మాదిరిగా సివిక్స్ కానీ అక్కడ నుండి ప్రశ్నలు వస్తున్నవి. కాబట్టి వీటన్నిటి తూచా తప్పకుండా చూడండి మిత్రమా. అందరం కలిసి ముందడుగేద్దాం. వెంకట్ సార్ ఎప్పుడు కూడా మీ విజయాన్ని ఆకాంక్షించేటటువంటి మొదటి అంటే మీ విజయం ఆశించడంలో సో మొదటి స్థానంలో ఉంటారనే విషయం గమనించండి. మీ విజయమే నా యొక్క ప్రధాన ధ్యేయం. కాకపోతే నేను ఒకటి గమనించండి మిత్రమా, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ స్కూల్ అండ్ సోషల్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్కి అందుబాటులో ఉంది. అందులో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రశ్నలతో పోల్చుకుంటే అత్యంత ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రైట్ సార్. అదొక ప్రశ్నల నిధి. ఒక సీక్వెన్స్ ఆర్డర్లో 2 పాఠ్యాంశాలను పరిగణించుకుని రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయని విధంగా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తున్న మిత్రమా. సో 100% మీకు ఉపయుక్తమవుతుంది. సో మీ విజయంలో కీలక పాత్ర వహిస్తుంది. అందరూ ఉపయుక్తం చేసుకోండి. 499 రూపీస్ కోర్స్ ఉంటుంది మిత్రమా. 299 రూపీస్కి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఉంటుంది, అది ఉపయుక్తం చేసుకోండి. 2 కోర్సుల్లో కూడా పీడిఎఫ్లు ఉంటాయి. ఆ పీడిఎఫ్ అత్యంత అమోఘమిగా. రైట్ సార్. గతంలో 44 మార్క్స్కి 38 మార్క్స్ రావడం జరిగింది. హెచ్జిటి వాళ్ళకి 299 రూపీస్కి అందుబాటులో ఉంటుంది మిత్రమా. టెస్ట్ సిరీస్ని మార్నింగ్ స్టార్ బ్యాచ్, జాగ్రఫీ మన యొక్క గ్రూప్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఈ అన్ని కోర్సులని తక్కువ మొత్తంలో ఏర్పాటు చేసాం. తక్షణం ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో ఈ అన్ని కోర్సులు తక్కువ మొత్తంలో ఉంటాయి మిత్రమా. మీరు చూసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు చెప్తున్నారు, సార్ మీరు పెట్టిన అమౌంట్ చాలా తక్కువ మీరు ఇచ్చే కంటెంట్తో పోల్చుకుంటే అని చెప్పేసి. రైట్ సార్. అది ఆనందం చాలు, నాకు ఆ సంతోషం చాలు మిత్రమా. ఎస్. సో ఇది మన యొక్క ప్రతిపాదన మిత్రమా. అందరూ గమనించండి మిత్రమా. ఎస్ బాలాచారి గారు చెప్పాను కదా సార్, టెట్ రాసేవాళ్ళు
ముఖ్యంగా సోషల్ పార్ట్ అంతా కూడా 8th 9th 10th ఈ 3 తారీఖున ముఖ్యంగా చెప్పాలంటే 9th 10th 9th ఇంటర్ మొదటి సంవత్సరం రిలేటెడ్ ఉంటుంది సార్. 10th క్లాస్ మొత్తం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో గమనిస్తుంది. 8th 9th 10th ఈ 3 పాఠ్యాంశాలు చూడాలి. 6 7 8లో ఉన్నటువంటి పటాలకు సంబంధించిన అంశాలు చూడండి రైట్ మిత్రమా. ఇవి మన జాగ్రఫీ నిమిత్తం. ఇక సోషల్ పార్ట్ మొత్తం కూడా 8th 9th 10th ఈ 3 తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాలు క్విక్ రివిజన్లో భాగంగా మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో మిత్రమా, క్విక్ రివిజన్లో భాగంగా మనకున్న పాఠ్యాంశాలలో 9th క్లాస్ సంబంధించినవి. సో ఇక్కడ గమనిస్తే భూమి యొక్క ఆవరణాలు, అదే మాదిరిగా పరిశ్రమలు, వ్యవసాయం జాగ్రఫీ దృష్ట్యా, అదే మాదిరిగా మన యొక్క జాగ్రఫీ పరంగా 10th క్లాస్ చూసినట్టయితే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, నది వ్యవస్థ అంటే నదులు, నీటి వనరులు అని, ప్రజలు, వలసలు అని చెప్పేసి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు. ఎకానమీకి వచ్చేటప్పటికి మిత్రమా ద్రవ్య వ్యవస్థ, రుణం, ధరలు, జీవ వ్యాయం, ప్రభుత్వం, బడ్జెట్, పన్నులు, ముఖ్యంగా పన్నులు, బడ్జెట్, దాంతోపాటుగా భారతదేశంలోని సేవా కార్యక్రమాలనే ప్రతిపాదన, అభివృద్ధి భావనలు, ఉత్పత్తి, ఉపాధి, రామాపురం గ్రామ అభివృద్ధి, రిమైనింగ్ ప్రపంచీకరణ, ఆహార భద్రత, దాంతోపాటు సమానత్వం, సుస్థిరత, అభివృద్ధి రైట్ సార్. ఇక హిస్టరీకి వచ్చేటప్పటికి బ్రిటిష్ నిజాం పరిపాలనలో భూస్వాములు, కౌలుదారులు రైట్ సార్. ఇది మొన్న రీసెంట్ ఫస్ట్ రోజు వచ్చినాయి సార్ క్వశ్చన్స్. జాతీయోద్యమం తొలి దశ, మలి దశ ఎక్కువ ప్రశ్నలు వచ్చినవి రైట్ సార్. అప్పుడు చెప్పాను మీకు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్లు వస్తున్నాయని సరే. హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్ర ఉద్యమం, దాంతోపాటుగా సో సాంఘిక మత సంస్కరణ ఉద్యమం, ఇవి 2 కీ రోల్. ఈరోజు ఎగ్జామ్ ఇవే ఉన్నవి మన యొక్క స్కూల్ సోషల్ టెస్ట్ సిరీస్లో కూడా ఇవే ఉన్నాయి సార్. ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్లో జరిగిన అన్నీ కూడా మొన్న 4 సెషన్లో రాసిన అభ్యర్థులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆనందం సరిపోతుంది మిత్రమా, అందరూ గమనించండి. అందరూ డిఎస్సి ఉద్యోగం సాధించే విధంగా ముందడిగిద్దాం మిత్రమా. హిస్టరీ ఇంకా 10th క్లాస్ సంబంధించి యూరప్, 9th క్లాస్లో యూరప్ మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు, 19వ శతాబ్దంలో ఉన్న ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు, పారిశ్రామీకరణ, సామాజిక మార్పులు, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో వలసవాదం, భారతదేశంపై వలసవాద ప్రభావం, ఇవన్నీ గమనించండి సార్. నెక్స్ట్ 10th క్లాస్లో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, అదే మాదిరిగా వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు, భారతదేశం యొక్క జాతీయోద్యమం, దేశ విభజన, స్వతంత్ర ఉద్యమాలు, నెక్స్ట్ సమకాలీన సామాజిక ఉద్యమాలు, ఇవన్నీ గమనించే ప్రయత్నం చేయండి. ఇక సివిక్స్కి వచ్చేటప్పటికి విస్తరిస్తున్న ప్రజాస్వామ్యంలో రూపుదిద్దుకుంటున్న భావనలు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, మహిళా రక్షణ చట్టాలు, రోడ్డు భద్రతా విద్య, దాంతోపాటు స్వతంత్ర ఉద్యమంలో భారతదేశం, రాజకీయ ధోరణుల ఆవిర్భావం, రిమైనింగ్ అదే మాదిరిగా ఎన్నికల్లో వచ్చేటువంటి ప్రజాస్వామ్య మార్పులు, ఇలాంటి అంశాలు అన్నీ ఉన్నవి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గత వీడియోలో డిస్కస్ చేశాను నేను. ఆ ఏరియాస్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, నైలు నది పొడవు పాఠ్యాంశం అయితే 6652 మీటర్లు మిత్రమా, 6652 కిలోమీటర్లు కంప్లీట్ అంటే రైట్ సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్లో కనిపిస్తుంది రైట్ సార్. ఎస్, ఎనీవే ఆల్ ఇయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. 28 రాయబోతున్న అభ్యర్థులందరూ కూడా ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ రైట్ సార్. సో మళ్ళీ ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా వీలైతే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు వచ్చాం. అక్కడ కూడా ఆల్మోస్ట్ గతంలో జరిగిన అంశాలన్నీ కూడా లైవ్ క్లాస్లో రికార్డ్ అయి ఉంటాయి మిత్రమా. చదవండి, చూడండి, అందుబాటులో ఉండండి రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్ మిత్రమా, ఏదైనా డౌట్ ఉంటే మిత్రమా ఈ నెంబర్ కాల్ చేయండి సార్. 9652812027 నెంబర్ కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఎస్ సార్ రైట్. సో కాకపోతే ఒక చిన్న ప్రతిపాదన, తెలిసిన మిత్రులందరూ షేర్ చేయండి సార్. లైవ్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే లైక్లు చేసే వాళ్ళు చాలా తక్కువ మొత్తంలో ఉన్నట్టున్నారు రైట్ సార్. సో వెంకట్ సార్ పైన మొత్తం మీద పగబట్టినట్టున్నారు రైట్ సార్. వెంకట్ సార్ని ఎక్కడికి ముందుకు తోయొద్దు, ఎక్కువ మందికి రీచ్ అవ్వనివ్వద్దు, సార్ జ్ఞానాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా మనం చేయొద్దని రైట్ సార్. కొంచెం అలాంటి కార్యక్రమాలు ఏమి ఏర్పాటు చేయొద్దు సార్. రాజు గారు, రిమైనింగ్ బాలాచారి గారు అందరూ కూడా రైట్ మిత్రమా. ఈ రోజే మీకు పెట్టాను ఇంటర్కి సంబంధించినటువంటి సివిక్స్ కానీ, రిమైనింగ్ అదే మాదిరిగా జాగ్రఫీ కానీ, వాటిని ఇంకా లింకప్ చేసుకుంటూ కొంచెం ప్రాసెస్లో ఉంది మిత్రమా. అన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేస్తాను, పీడిఎఫ్లన్నీ చదివే ప్రయత్నం చేయండి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు విలువైనటువంటి పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను, పిఐఈ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది రైట్ సార్. వీటన్నిటి చూడండి సార్. ఆల్ వియర్స్ ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్. కొంచెం షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూప్లలో ఒక స్టేటస్ పెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క 5-6 గ్రూప్లోకి షేర్ చేసే ప్రయత్నం చేయండి రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.